దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా దేవునికి వందనాలు, కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి అభినందిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆత్మీయంగా ఈ యొక్క చివరి దినాల్లో బహుబలంగా మిమ్మల్ని అందరినీ వాడుకోవాలని, మరి ఇంతవరకు ప్రార్థించిన బిడ్డలందరినీ బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. మన ప్రార్థన మనవులన్నీ దేవుడి యొక్క కృపా సింహాసనం ఎదుట ఉన్నవే కనుక మనం ఒక రోజు రక్షణ కార్యాలు, విడుదల కార్యాలు, రక్షణ కార్యాలు చూడబోతున్నాము. మరి అనేకులు ఆ పాపంలో నుండి మరలుకోవడానికి, దేవుని వైపు తిరగడానికి మరి అనేక గొప్ప సాక్ష్యాలు మనం వినబోతున్నాం. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మరి ఈ రోజు ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి మన మధ్యలోకి వచ్చిన మరి పాస్టర్ గారు స్టీవెన్ రాజు గారు హోలీ టెంపుల్ మినిస్ట్రీస్ నుండి వారు మన మధ్యలో ఉన్నారు. ఈ రోజు వారు మన మధ్యలో ఉండడం దేవుని కృప, దేవుని చిత్తము, ఇది దేవుని సంకల్పము ఏర్పాటు అయి ఉన్నది కనుక నేను బహుబలంగా నమ్ముచు ఉన్నాను. మనందరితో ప్రభు మాట్లాడబోతున్నాడు, మనందరినీ ఆత్మీయంగా బలపరచబోతున్నాడు. అందరిని బట్టి దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. మనందరం మన హృదయాలను ప్రభు వైపు ఎత్తుతూ, ప్రభు నాతో మాట్లాడు, సాక్ష్యం ద్వారా నన్ను దర్శించు, నా బలహీనతలు పొరపాటు నుండి విడిపించు. ఇది నా ఆత్మీయంగా నేను బూస్ట్ అవ్వాలా ప్రభ, నాకు శక్తిని బలమును దయచేయని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రార్థన విజ్ఞాపన చేసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇన్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా ఇట్టి భాగ్యాన్ని మా అందరికీ కలగ చేసినందుకు స్తోత్రాలు. ఈ సమయము ప్రభా మా అందరికీ దీవెనకరంగా ఉండునట్లు నీ ప్రియ దాసుని ప్రత్యేకంగా మీ కృపా సింహాసనం ఎదుట ఎత్తిపడుచున్నాం తండ్రి. ఆత్మదేవా నీకు స్తోత్రాలు. నీ ఆత్మ ద్వారా ప్రభా నువ్వు చేసిన అద్భుత కార్యము తన జీవితంలో ఏ రీతిగా నువ్వు దర్శించి ఆకర్షించుకున్నావో బలమైన నీ పాత్రగా ఈ దినము నువ్వు నిలబెట్టి వాడుకోబోతున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభా. అయా స్టీవెన్ రాజు అయ్యగారిని ప్రత్యేకంగా మీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం. ప్రైజ్ అండ్ వర్షిప్ లో వర్తమానంలో ప్రభా మమ్మల్ని అందరినీ దర్శించుమని, అయ్యా నీ సేవకుని ప్రభా రెండంతల ఆత్మచేత నింపి నీ బోరగా చేసుకొని మా అందరితో ప్రభా మాట్లాడి ఈ సమయం అంతా దీవెనకరంగా ఉండునట్లు సాయం చేయమని, ఈ సమయం అంతా ప్రభా నీ దాసునికి మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. నీవే కృప చూపమని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ తర్వాత మరి వర్తమానం కూడా మరి పాస్టర్ అయ్య గారే మరి స్టీవెన్ రాజు గారే మరి పంచుకుంటారు కాబట్టి ఈ సమయం అంతా మరి అయ్య గారికి ఇస్తున్నాను. మరి ఎండ్ టైమ్ రివైవల్ తరఫున ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. ఓవర్ టు పాస్టర్ స్టీవెన్ రాజు గారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆయన నామమునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మరి మనము ఆరంభించుకోవడానికి మనందరం కూడా ఇష్టపడదాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే కనుక అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుతాం ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, కృప కలిగిన యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభాల్పులము అయోగ్యులము అయినప్పటికీ నీ ప్రత్యేకమైన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని దినం ఈ క్షణము నా తండ్రి ఈ జూమ్ మీటింగ్ లో మాట్లాడుకోవడానికి అయితే మీరు కృప చూపించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని దాసుడిని చిలువు చాటున మరుగుపరుచుకొని ముందుకు నడిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తాం. వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఈ కృపలో వారిని భద్రపరిచి బలపరిచి అన్ని విషయాలలో దీవెనకరంగా మీరు నడిపించుకోవలసిందిగా నేను ప్రార్థిస్తాను. ప్రభు నీ ప్రత్యేకమైన కృప గుమ్మరించండి, మీరే నడిపించండి, దీవెనకరంగా మీరు మార్చండి. అన్ని విషయాల్లో నా తండ్రి మమ్మల్ని బలంగా నిలబెట్టుకొని వాడుకోమని, మీ నామమునికి మహిమని తెచ్చుకోమని, పాటల్లో ఆరాధనలో తోడై ఉండి ఈ వాక్య భాగం మాట్లాడుతున్నప్పుడు
వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు అనుగ్రహించినట్టు సమస్తాన్ని మీ చేతులకి అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నీ ప్రార్థన మీ పరిశుద్ధ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికి ప్రత్యేకమైన వందనాలు. ఒక చిన్న పాట పాడుకొని మరి మనం ఆరంభించుకోవడానికి ఇష్టపడదాం ప్రతి ఒక్కరం కూడా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఈ పాట ఒక రెండు చరణాలు పాడుకొని ముందు కొనసాగుదాం మనందరం కూడా. రైట్, మీరందరూ కూడా దయచేసి మ్యూట్ లో పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తాము. అంటే మీ వాయిసెస్ ఏది బయటికి రాకుండా మ్యూట్ లో పెట్టుకోవాలి. అది దేవుని మాటలు కాబట్టి శ్రద్ధగా వినడానికి ఇష్టం ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరి నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరి నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలు నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళ యందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నిన్ను పాపిన నిగ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నిన్ను పాపిన గ్రహించగానే.
నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాద వదలాకు నీళ్ళకు అలవాటయ్యే నీ పాద వదలాకు నీకిష్టమైనదా కనుగొంటి నీతో ఏసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంకొక చిన్న పాట పాడుకుందాం. మరి ఒక 2 చరణాలు, ఒక 3 చరణాలు పాడుకుందాం. నడిపించు నానావా అందరికి తెలిసినటువంటి పాట. మరి ఒక 3 చరణాలు అయితే పాడుకోవడానికి ఇష్టపడతాం ప్రతి ఒక్కరు కూడా. ఆ తర్వాత ఆనందంతో మిగతా కార్యక్రమానికి వెళ్తాం. రైట్. నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నానావా నా జీవిత తీరమున నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింపా నా నావలు కాలిడుము నా సేవ చేగును నానావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ నడిపించు నానావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట
నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా. అవును ప్రభు, ఆత్మార్పణ చేయక ఫలమును ఆశించి నీ చెలిమిని కోరుకుంటా ఉన్నాము ప్రభు. అహమును ప్రేమించే వారిగా ఉండి మేము అరిసి అరిసి ప్రార్థనలు చేస్తున్నా గాని నీ కలిమిని పొందలేము ప్రభు. ఎస్లా అందరము కళ్ళు మూసుకుందాం. ఆ దేవాది దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఎక్కడైతే నా నామమున 2 లేక 3 కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేనున్నానని సెలవిస్తున్నటువంటి ఆ దేవుని సన్నిధానములో నేను ఉన్నాం కనుక మనందరం కూడా కళ్ళు మూసుకొని ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించడానికే ఇష్టపడదాము, స్తుతించడానికే ఇష్టపడదాము. అయ్యా నజరేయుడా, జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు అసాధ్యమైనది ఏమున్నది నాయన? మా పక్షమున ఉన్నవాడువు, మమ్మల్ని నడిపిస్తున్నవాడు, దీవిస్తున్నవాడు, ముందుకు కొనసాగింపజేస్తున్నవాడు. అయ్యా ఎన్నిక లేని వారము, దేనికే పనికిరాని వారము మేము అయినప్పటికీ నీ ప్రత్యేకమైన కృపతో మమ్మల్ని భద్రపరుచుకున్నావు, బలపరుచుకున్నావు, నడిపించుకుంటున్నావు ప్రభు. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ కృపలో భద్రపరచండి, బలపరచండి, మమ్మల్ని నడిపించుకొని మీ నామముని గొప్ప చేసుకోండి. ఎంతమంది అయితే జూమ్ మీటింగ్ లో ఉన్నారో ప్రభు, ఎవరెవరైతే నా తండ్రి మాటలను వింటా ఉన్నారో ప్రభు, ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటా ఉన్నాను. నీ ప్రత్యేకమైన కృప తోడించి నడిపించండి, నీ నామముని గొప్ప చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి నాయన. ప్రత్యేకమైన నీ పాత్రలుగా ప్రతి ఒక్కరిని మలచవలసిందిగా నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. సమస్తము ఎరిగిన దేవుడవు, సమస్తము సమకూడి జరిగించే దేవుడవు, అన్ని విషయాలలో దీవెనకరంగా నడిపించే దేవుడవు నీవు. నీ పరిశుద్ధ హస్తాలకే అప్పచెప్తా ఉన్నావు, నేను స్తుతిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణం ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 నా ప్రాణం ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, నీకై
జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా 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 ఆ, జీవించేదా జీవించేదా నా ప్రాణం ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. అవును ప్రభువా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, కృప కలిగిన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. నీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నా తండ్రి నాయన, మా జీవితాలను మీ చేతులకు అప్పచెప్పుతూ ప్రభువా, నీ సన్నిధానములో మోకరిల్లుతా ఉన్నాం. నీ సన్నిధానములో తలలు దించుకుంటా ఉన్నాము. నీ సన్నిధానములో మమ్మల్ని మేము తగ్గించుకుంటా ఉన్నాము. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కృపలో భద్రపరచండి, బలపరచండి, నడిపించండి. నీ నామమునకు మహిమని తెచ్చుకోండి నాయన. మా అంతరంగము ఎరిగిన దేవుడవు నీవు. మా సమస్యలు సమస్తమును తెలుసుకొని ఉన్నవాడవు నీవు. మీరే మా పక్షమున ఉండి నడిపించండి అయ్యా. నీ క్షేమమును దయచేసి నడిపించమని వేడుకుంటాం. మీ అద్భుత సంరక్షణ కాపుదలనిచ్చి మీరే నడిపించండి అయ్యా. నీ నామముని గొప్ప చేసుకో. ఈ దీనదాసుడును నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ చక్కని మాటల చేత మమ్మల్ని ధైర్యపరచవలసిందిగా ప్రార్థిస్తాం అయ్యా. ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ ప్రణాళికలో నా తండ్రి నాయన ముందుకు కొనసాగింపచేయమని వేడుకుంటాం. అద్భుతమైన నీ సన్నిధి తోడించి మీరే నడిపించుకోమని, మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు తెచ్చుకోమని వేడుకుంటూ, జరగనై ఉన్న సమస్తాన్ని మీ పరిశుద్ధ హస్తాలకి అప్పచెప్పుకుంటూ, నాజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీ పరిశుద్ధ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ మామ. అయ్యా, అందరికి ప్రత్యేకమైన వందనాలు. మరి జూమ్ మీటింగ్ లోకి ఇన్వైట్ చేసినటువంటి ఎస్తేర్ రాణక్క గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ అడ్మిన్ గారు హోస్ట్ గా చేస్తున్నటువంటి ఎంటైమ్ రివైవల్ హోస్ట్ గారికి, అడ్మిన్లకి అందరికీ కూడా, సంఘానికి, సంఘస్థులకు ప్రతి ఒక్కరికి కూడా, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. కొన్ని మాటలు మరి నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ప్రభు ప్రేరేపణను బట్టి ప్రభు మాటలు. ముఖ్యంగా మరి మీరందరూ కూడా అందరూ బాగున్నారని, అందరూ సంతోషంగా ఉన్నారని విశ్వసిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఎవరు కూడా మధ్యలో మైక్లు ఆన్ చేయకండి, అన్ని మ్యూట్ లో పెట్టండి. అట్లాగే దయచేసి ఎవరైనా యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నప్పుడు కూడా మరి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, వాళ్ళని యాడ్ చేస్తూ ఉండండి. తప్పకుండా మరి మిగతా కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. నా పేరు స్టీవెన్ రాజ్ అండి. మరి నేను హైదరాబాద్, ఇండియా ప్రాంతంలో, హైదరాబాద్ లో జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉంటాను. నేను అంటే దాదాపుగా కుకట్పల్లి పరిసరాల ప్రాంతాల్లో ఉంటుంది అది. జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలనగర్ ఈ ఏరియాలో ఉంటాను. మగ్దుమ్ నగర్ జగద్గిరిగుట్టలో హోలీ టెంపుల్ మినిస్ట్రీస్ అనే సంఘాన్ని నడిపిస్తా ఉన్నాను. అట్లాగే సూరారం ప్రాంతంలో ఈవినింగ్ సర్వీస్ నడుస్తుంది ప్రతి ఆదివారం కూడా. నేను, నా భార్య, 2 పిల్లలు, మేమందరం కూడా కంప్లీట్ గా సేవలోనే ఉన్నాం. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.
మరి నేను వచ్చి మీరు హాఫ్ ఫోటోగ్రాఫ్ మాత్రం మీరు చూస్తా ఉన్నారు. ఐఎమ్ ఏ ఫిజికలీ హ్యాండిక్యాప్, నేను శారీరకంగా వికలాంగుడు. అయితే నా సాక్ష్యాన్ని నేను ఒక 5 నిమిషాల్లో చెప్తాను నేను మీకు. ఆ తర్వాత మిగతా గ్రూప్ లో మీకు సాక్ష్యము షేర్ చేయబడుతుంది. ఆ షేర్ చేసిన దాంట్లో సిస్టర్ గారి సాక్ష్యం కానీ నా సాక్ష్యం కానీ మీరు కంప్లీట్ గా చూడొచ్చు. ఓకే, మనం మాట్లాడుతున్నప్పుడు జూమ్ మధ్యలో ఒకవేళ అంతరాయం కలిగి ఆగిపోతే కనుక రీజాయిన్ అవ్వడానికి ఇష్టపడండి ప్రతి ఒక్కరు. రైట్, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సో నా పేరు స్టీవెన్ రాజు. నేను స్టీవెన్ రాజుగా పరిగణలోనికి రాకముందుకు నన్ను నాగరాజు అని పిలిచేవారు. నేను అన్య కుటుంబంలో నుంచి రక్షించబడిన వాడను. మరి క్రీస్తుకి బద్ధ వ్యతిరేకిగా జీవించినటువంటి వ్యక్తిని నేను. ఎట్లా అంటే బైబిల్లోని చింపి పొయ్యిలో పెట్టి నీళ్లు కాగబెట్టి మరి ఇన్స్ట్రుమెంట్లన్నీ పగలగొట్టి చాలా భయంకరంగా దేవుడికి చాలా వ్యతిరేకంగా నేను నడిచినటువంటి వ్యక్తిని. బైబిల్లో ఏముందో తెలియక క్రైస్తవులు అంటే అసలు ఏమాత్రం కూడా నాకు ఇష్టం లేనటువంటి పరిస్థితి అనమాట. ఎవరు కూడా నాకు క్రైస్తవుల్ని నేను మెచ్చేవాడిని కాదు, నచ్చేవాడిని కాదు. యేసుక్రీస్తు గురించి ఎవరైనా మాట్లాడినా కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. అట్లాగే మరి నేను ఆ బైబిల్ అని చెప్పాల్సి వచ్చింది. మరి ఆ బైబిల్ నా దగ్గరికి ఎట్లా వచ్చాయి అని అంటే, అన్యత్వంలో నేను ఉన్నప్పుడు నేను నా కాళ్ళు చేతులు బాగున్నాయి, అవి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, కానీ పుట్టుకతో నేను ఇలా లేను. నాకు ఇప్పుడు వయసు 46 సంవత్సరాలు ఉన్నాయి. నా వయసు 23 సంవత్సరాలు. నడిడి వయసు ఉన్నప్పుడు 5 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి నేను కింద పడిపోయాను. మా నాన్నగారు సివిల్ వర్క్ చేసేవాళ్ళు, ఎలివేషన్ డిజైన్ వర్క్, మేస్త్రి పని. నేను కూడా మా నాన్నతో, మా అన్నతో పాటు, మా మామయ్య వాళ్ళతో పాటు నేను కూడా అదే పనికి వెళ్ళేవాడిని. ఎలివేషన్ డిజైన్ వర్క్ చేసేవాడిని. అయితే ఒక బిల్డింగ్ కి బయట ప్రాంతంలో 5 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి నేను స్లిప్ అయి అక్కడి నుంచి పడిపోయాను. 23 సంవత్సరాల క్రితం నేను పడిపోయాను. నేను పడిపోయినప్పుడు నా వెన్నుముకలో ఉన్నటువంటి 8 మేజర్ బోన్స్, 8 మైనర్ బోన్స్ కంప్లీట్ గా విరిగి, ఐ లాస్ సెన్సేషన్. నా కాళ్ళల్లో స్పర్శను కోల్పోయాను. అంటే సగ భాగం నుంచి కింది పార్ట్ అంతా కూడా కాళ్ళు పనిచేయవు, వాటికి స్పర్శ లేదు. ఏదైనా గిచ్చినా కానీ, ఏదైనా కుట్టినా కానీ, ఏదైనా కట్ అయినా కానీ, ఏదైనా దెబ్బ తగిలినా కానీ, రక్తం గారినా కానీ నాకు తెలియదు. 23 సంవత్సరాల నుంచి కూడా నేను అలాగే ఉన్నాను. ఐఎమ్ స్టేయింగ్ ఆన్ వాటర్ బెడ్. నేను వాటర్ బెడ్ లో పడుకుంటాను. అంటే హాస్పిటల్స్ లో ఉంటాయి, పేషెంట్ల కోసం అవి వేస్తారు. ఎందుకు అని అంటే, నేను పరుపులో పడుకుంటే ఆ వేడికి బెడ్ సోర్స్ ఒకవేళ పుండ్లు పడినా కూడా నాకు తెలియదు. పడుకొని ఉంటే ఆ వేడికి చర్మము కమిలిపోయి పుండ్లు పడినా కూడా నాకు తెలియదు. ఒకసారి నేను కరీంనగర్ మీటింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు వ్యాన్ లో ముందటి సీట్ లో కూర్చొని ఉన్నాను. నేను ఓమ్ని వ్యాన్, 130 కిలోమీటర్లు నేను జర్నీ చేశాను. మధ్యలో ఎప్పుడు నాకు తెలియకుండా నా కాలు వెనక్కి ఇంజన్ మీద ఆనుకుందనమాట. ఈ మన ఓమ్ని వ్యాన్ కి సీట్ కిందనే ఇంజన్ ఉంటుంది. నాకు తెలియకుండా నా కాలు ఇలా ఆనుకోవడం వల్ల వేడి నాకు తెలియలేదు, నా కాలు మడిమ మొత్తం కాలిపోయింది. ఎందుకు చెప్తున్నాను అని అంటే, నాకు స్పర్శ ఉండదు. వేడి తగిలినా, కట్ అయినా, కోసినా నా కాళ్ళకి సగ భాగం నుంచి కిందికి ఏమాత్రం కూడా నాకు స్పర్శ లేదు. ఈ పరిస్థితి 23 సంవత్సరాల క్రితం నాకు వచ్చింది, 5 అంతస్తులు మించి పడినప్పుడు. అంతకు మునుపు 23 సంవత్సరాలు నా కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి. కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి, కానీ నేను దేవుళ్ళో లేను. దేవుడు నాకు తెలియదు. పైపెచ్చి నేను దేవుడికి చాలా వ్యతిరేకంగా బ్రతికినటువంటి వ్యక్తిని. నా కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఒక దానియేలు గారని ఒక ఆయన పాలు వేయడానికి మా ఇంటికి వచ్చేవాడు. పాలేసే అతను నాకు బైబిల్ ఇచ్చి చదవమన్న సందర్భం అనమాట. ఆయన నాకు ఇచ్చినప్పుడు నేను ఆ బైబిల్ చదవకపోగా పక్కకు పెట్టాను. మన వారం వచ్చి, మరి నువ్వు చదివావా అని అడిగితే నేను చదవలేదు అని అంటే మళ్ళీ ఒక బైబిల్ ఇచ్చి, నేను దాన్ని చదవక పక్కకు పెట్టాను. ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ 2 బైబిళ్ళు పొయ్యి రాజేయడానికి, నిప్పు రాజేయడానికి ఏమీ లేకపోతే ఆ 2 బైబిళ్ళు చుట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాగబెట్టాను. అటువంటి దుర్మార్గ స్థితిలో బ్రతికాను అనమాట. నా అలవాట్లకు వస్తే కనుక నాకు వేరే ఏ పిచ్చి, మద పిచ్చి లాంటివి ఏది లేదు. కానీ గుట్కాలు రోజుకు 40 గుట్కాలు తినేవాడిని, 25 పాన్లు తినేవాడిని, రోజు 2 డబ్బాల సిగరెట్లు తాగేవాడిని, తంబాకు ప్యాకెట్లు నవ్వేవాడిని. చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. అంటే దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో చూడండి.
కంప్లీట్ గా సాతాను ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా ఉండి సత్యాన్ని నేను గ్రహించలేక సత్యము చెప్పాలని ప్రయత్నించిన వారిని నేను కొడుతూ దుర్వ్యసనాలకి బానిసనైపోయి మరణానికి అప్పగించబడుతున్నట్టుగా వెళ్ళిపోతున్నాను. గమనించండి, నశించిపోతున్న ఆత్మని వెతికి రక్షించేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు మరి నన్ను వెంబడిస్తా ఉన్నాడు. నాతో చదువుకున్న వాళ్ళు నాకు చెప్పారు దేవుడి గురించి, నేను ఇష్టపడలా. పని చేసుకున్న దగ్గర చెప్పారు, అక్కడ కూడా ఇష్టపడలా. చాలా సందర్భాలు వచ్చాయి, కొంతమంది చెప్పడానికి ప్రయత్నిస్తే కూడా నాకు ఏమాత్రం ఇష్టం లేకపోయింది, నేను వినలేదు. వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీ అందరిలో కూడా దుర్వ్యసనాలకి బానిసలుగా ఉండి తాగుతున్న వాళ్ళు, తిరుగుతున్న వాళ్ళు మీ కుటుంబాల్లో కూడా ఉండొచ్చు. మీరు కూడా దయచేసి నా టెస్టిమనీ కూడా మీరు పూర్తిగా వినండి. ఆ తర్వాత మీ అందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. చేపలు పట్టేవాడు 2 రకాలుగా చేపలు పడతాడు. ఒకటి వల వేసి పడతాడు, రెండవది గాలి వేసి పడతాడు. వల వేసి చేపలు పట్టినప్పుడు వలలోనికి వచ్చిన చేపలకి గాయాలు ఉండవు. అట్లాగే గాలి వేసి పడితే దాని గొంతులో నుంచి ఆ కొట్టి చీల్చుకుంటూ వచ్చి గాయపరుస్తుంది. గమనించండి, వల వేయడం అంటే ఏంటి అని అంటే దేవుని మాటలు ప్రత్యేకంగా ఇలాంటప్పుడు బోధిస్తున్నప్పుడు, సత్యాన్ని బయలుపరుస్తున్నప్పుడు, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా విని, మాటల్ని విని దేవుళ్ళకు రావాలి, దేవుళ్ళో నడవాలి. అలా కాకుండా నువ్వు అలా వినకుండా ఉంటే గనక నీకు గాలం వేస్తాడు, తప్పకుండా నీకు గాలం వేస్తాడు. ఇప్పుడు ఆ గాలానికి పడి నువ్వు రావాల్సి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చూడండి, నాకు అనేక మార్లు వల వేసినట్టుగా చాలా చక్కని మాటలు దేవుడి గురించి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ దుర్మార్గుడు వినలేదు, ఈ మూర్ఖుడు వినలేదు. వినకపోవడం వల్ల ఏం జరిగింది అనంటే ఈసారి గాలి వేయడం జరిగింది. మరి గాలి వేసి ఆయన తీసుకొచ్చాడు. ఇప్పుడు చూడండి, పరిస్థితి సగభాగము పని చేయకుండా ఉండిపోయింది. అవునా? ఇప్పుడు నా పరిస్థితిని అన్యులు చూస్తే ఎలా ఉంటుందని అంటే, అయ్యో పాపం వీనికి కాళ్ళు లేవు, సగభాగమే పనిచేస్తా ఉంది అనుకుంటారు. కానీ క్రైస్తవులు చూస్తే ఏమనుకుంటారు, అన్న కాళ్ళు ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడే బాగున్నాడు, దేవుళ్ళు శుభ్రంగా చక్కగా వాడబడుతున్నాడు అని అంటారు. హల్లెలూయా. ఈ శరీరానికి మనకి ఏదైతే తుచ్చమైన శరీరం ఉందో అన్ని దీనికి ఉండాలి అని అనుకోవడం కూడా మూర్ఖత్వమే. ఎందుకంటే దేవుడు తనకి ఇష్టానుసారంగా తనకి నచ్చినట్టుగా మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. చూడండి, ఇప్పుడు కుమ్మరివాడు ఉన్నాడు, కుండని తయారు చేస్తా ఉంటాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో మొదటి 2, 3, 4 వచనాల్లో ఏమంటాడనంటే, ఇర్మియా నువ్వు లేచి కుమ్మరివాడి యొద్దకు వెళ్ళు అంటే ఇర్మియా వెళ్తాడు అక్కడికి. మీరు గమనించండి ఒకసారి, ఇర్మియా కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు ఇర్మియాకి వినబడింది కదా. మరి వినబడుతున్నప్పుడు ఏమైనా చెప్పాలంటే ఇప్పుడే చెప్పొచ్చుగా. కానీ ఎందుకు కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళు అని ఎందుకు అంటున్నాడు దేవుడు? ఎందుకు అనంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, నువ్వు చూడాలి. గాడ్ వాంట్స్ టు టీచ్ యూ సంథింగ్ ప్రాక్టికల్లీ. దేవుడు నీకు ప్రత్యేకంగా ప్రాక్టికల్ గా కొన్ని నేర్పాలనుకుంటాడు. అక్కడికి వెళ్ళి ఆయన చూసినప్పుడు ఇర్మియా కుండలు చేస్తా ఉన్నాడు. అక్కడ కుమ్మరివాడు కుండలు చేస్తా ఉంటే ఇర్మియా చూస్తా ఉన్నాడు. చూస్తున్నప్పుడు తన చేతిలో కుండ విడిపోయిందంట. మీరు గమనించండి, తన చేతిలో కుండ విడిపోయిందంట. కుండ విడిపోగానే తనకి యుక్తమైనట్టుగా ఆ మట్టిని పారేయలేదు, తనకి యుక్తమైనట్టుగా మరి ఒక కుండని తయారు చేశాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇర్మియా, ఆ కుమ్మరివాడు తనకి యుక్తమైనట్టుగా ఎలా చేశాడో నేను నీ విషయంలో అలా చేయనా అని అంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ కుండ 5 అంతస్తుల మీద నుంచి దేవుడు నన్ను ప్రత్యేకంగా చేసుకున్నాడు, తన స్వహస్తాలతో చేసుకున్నాడు, భద్రపరుచుకున్నాడు, సరి చేశాడు. సరి చేద్దాం అనుకుంటున్న ప్రయత్నంలో ఈ కుండ 5 అంతస్తుల మీద నుంచి పగిలిపోయింది. పారేశాడా? పారేగా. మీరు గమనించండి, యోబు బహుశ్రమలు పడుతున్నప్పటికీ కుండ పెంకుతో గీరుకుంటున్నాడంట. అంటే పగిలిపోయిన పెంకు పనికి రాకుండా పోయిందా? అట్లాగే ఈరోజు నీ జీవితం పాడైపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో. నీకున్న శ్రమలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న అప్పులను బట్టి, నీకున్న రోగములను బట్టి. నో, ఆ కుండని దేవుడు పారేయడు. ప్రత్యేకంగా మరలా ఆయన తీసుకొని ఆయనకి యుక్తమైనట్టుగా నిన్ను నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా.
అందుకే జీవితంలో ఏదైతే జరుగుతున్న దానిని బట్టి నువ్వు బాధపడకు, భయపడకు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు తోడుంటే ఆయన కార్యము చేస్తే దాన్ని తిప్పివేయగలిగిన వాడు ఎవడూ లేడు. హల్లెలూయా. ఆయన కార్యము చేయగా దాన్ని తిప్పివేసేవాడు ఎవరూ లేరు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి అడిగాడు నన్ను, అన్న మీరు ఎలా పైకి వచ్చారు అని అంటే, నీ పైకి రాలా, పైనుంచి కిందికి వచ్చా అని చెప్పా. 5 అంతస్తుల మీద ముందు కిందికి వచ్చా, బుద్ధి వచ్చిన తర్వాత నేను పైకి వచ్చా. హల్లెలూయా. ఈరోజు వింటున్న వాళ్ళందరూ వింటున్నట్టుగా వింటారు, విని విడిచిపెడతా ఉంటారు. సాక్ష్యాలు మీకు చెప్పబడినప్పుడు కూడా వాటిని విన్న తర్వాత ఆలోచన ఎలా చేస్తారనంటే, అద్భుతమైనటువంటి సాక్ష్యం, చాలా చక్కని సాక్ష్యం, చాలా చక్కని సాక్ష్యము. కాబట్టి ప్రభు ఏం చేశాడనంటే నీకు చూపించాడు. ఎందుకు అనంటే, నీ బ్రతుకులో ఇటువంటి సాక్ష్యం ఉందా, నీ జీవితంలో ఇటువంటి నడిపింపు ఉందా, మరి నీ జీవితంలో ఏముంది సాక్ష్యము అని అడుగుతాడు. అందుకు చూపించాడు అనమాట. నువ్వు బాధపడాలి, సిగ్గుపడాలి. అదేంటి ఇన్ని చేశాడు నా దేవుడు, నేనేం చేస్తా ఉన్నాను దేవుడికి, నేనేం చేశాను దేవుడికి అని నువ్వు ఆలోచన చేయాలన్నమాట. హల్లెలూయా. నా సాక్ష్యాన్ని పూర్తిగా మీరు చక్కగా వీక్షించండి. నేను వాక్య భాగంలోనికి వెళ్తాను. ఓకే, వాక్య భాగంలోనికి వెళ్తాను. నా సాక్ష్యము, సిస్టర్ సాక్ష్యము రెండు ఉన్నాయి, మీకు లింక్ లో ఇవ్వబడతాయి. చక్కగా మీరు వాటిని మొత్తం వీక్షించండి. దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ తర్వాత మీరు చేసి నాతో మాట్లాడచ్చు. ఓకే, వాక్య భాగంలోనికి వెళ్తాం. ఎందుకు ఒక వ్యక్తి దీవించబడడు, ఎందుకు ఒక వ్యక్తి ఆశీర్వదించబడడు, ఎందుకు క్రైస్తవుడిగా ఉండి శ్రమల గుండా వెళతా ఉంటాడు, బాధల గుండా వెళతా ఉంటాడు, దేవుని నమ్ముకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు, బల్లలో పాలు పప్పులు పంచుకుంటా ఉన్నాడు, దేవుళ్ళో ఎందుకు నిలబడలేకపోతా ఉన్నాడు, ఎందుకు దీవించబడలేకపోతా ఉన్నాడు? దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, నిన్ను నేను ఆశీర్వాదానికి వారసురాలిగా పిలిచాను అని అన్నాడు. మరి ఆశీర్వాదం నువ్వెందుకు అనిపించట్లేదు ఈరోజు? దేవుడు నీకు పక్షపాత కాదు. అందుకే ఆయన అంటాడు, విననేరకై ఉండునట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపనేరకై ఉండునట్లు నా హస్తము కురుస కాలేదు, నీ దోషములు నా ముఖమును మీకు మరుగు చేసేది అన్నట్టు. నువ్వు దేవుడిని నమ్ముకున్న వ్యక్తివే కదా, నువ్వు దేవుళ్ళో ఉన్నటువంటి వ్యక్తివే కదా. దేవుళ్ళో ఉన్న వ్యక్తివి నువ్వు ఎందుకు దీవించబడట్లేదు అనంటే, దేవుళ్ళకు రాగానే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? తీర్మానం చేయాలి. హల్లెలూయా. తీర్మానం చేయాలి. నువ్వు ఎలా జీవించాలో తీర్మానం చేయాలి. ఆ తీర్మానం ప్రకారమే నువ్వు నడవాలా. అంతేగాని తీర్మానాన్ని విడిచిపెట్టి తీరికగా నడుస్తానంటే దేవుడు నిన్ను వాడుకోడు, దేవుడు నిన్ను నిలబెట్టుకోడు. ఎవరికైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుంది. నేను పరిచర్యలో ఉండాలి, నేను పరిచర్య చేస్తూ ఉండాలి, నేను సేవలో ఉండాలి, నేను బలంగా నడవాలి అని నీకు ఆశ ఉంటుంది. నీకు ఆశ ఉంటే దేవుడు నిన్ను పిలవడు. ఆశకి తగ్గ జీవితము ప్రభు చెప్పినట్టుగా నీలో ఉంటుంది. ఎందుకు నేను పిలవడు దేవుడు అంటే, ప్రభువా వీళ్ళని దీవించండి, వీళ్ళని ఆశీర్వదించండి, ప్రభువా వీళ్ళకి పెళ్లిళ్ళు చేయండి, వీళ్ళకి ఇల్లు కట్టించండి, ప్రభువా ఇలా చేయండి అలా చేయండి అని అంటావు. ఎప్పుడైనా నన్నేం చేయమంటావు అని అడిగేవా నువ్వు దేవుడిని? ప్రభువా నన్నేం చేయమంటావు అని అడిగావా? నేను అడిగాను ప్రభుని, నన్ను ఏం చేయమంటావు ప్రభు అని నేను అడిగితే అన్నాడు, విరిగి నలిగిన హృదయాల మధ్యలో నువ్వు సేవ చేయాలన్నాడు. ఈరోజు నేను ఆన్లైన్ బైబిల్ కాలేజ్ ఒకటి నడిపిస్తా ఉంటాను, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ నేను చిల్డ్రన్ మినిస్ట్రీ ఒకటి నడిపిస్తా ఉంటాను. వృద్ధాశ్రయాల్లో, అనాథ శరణాలయాల్లో నేను ముందుకు కొనసాగుతూ ఉంటాను. కుష్టి వ్యాధులతో నేను నడుస్తూ ఉంటాను, క్యాన్సర్ వాళ్ళ పరిచర్యలో నడుస్తూ ఉంటాను. అన్ని నేనే, నా ద్వారానే దేవుడు దాన్ని జరిగించుకుంటూ వెళ్తా ఉన్నాడు. సంగీత పరిచర్య నడిపిస్తూ వెళ్తూ ఉంటాను, పాటలు రాస్తూ పాడుతూ చేస్తూ సిస్టర్ ద్వారా. అంతేకాదు, సమరిటన్ ఆఫ్ హోలీ టెంపుల్ అని సేవకుల కొరకు, వారికి సహకారంగా ఉండడం కొరకు కూడా రీసెంట్ ఒకటి స్టార్ట్ చేశాను నేను. అలాగే ఓపెన్ మీటింగ్స్ కి వెళ్తా ఉంటాను, యూత్ క్యాంప్స్ పెడతా ఉంటాను. అంటే 7, 8, 9 రకాల పరిచయాలు అప్పచెప్పాడు నాకు దేవుడు. ఎందుకు అప్పచెప్పాడు తెలుసా? ఈ పనికిరానోడికే ఎందుకు అప్పచెప్పాడో తెలుసా? నేను ప్రభువుని అడిగా, నన్ను ఏం చేయమంటావు ప్రభు అని. నీకు ఎందుకు అప్పచెప్పలేదో తెలుసా? నువ్వు అది చేయి ఇది చేయని ఒక పనోడితో పని చేయించుకున్నట్టుగా దేవుడితో నువ్వు పని చేయించుకునే వ్యక్తిగానే ఉన్నావు, కానీ నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని నువ్వు అడగట్లా. ఒకవేళ అడగాల్సిన సందర్భం వస్తే నాకు సంఘ పెద్ద పోస్ట్ ఈ ప్రభువా,
నన్ను ప్రెసిడెంట్ గా పెట్టు ప్రభువా, ఎలక్షన్లలో నన్ను గెలిపించు ప్రభువా, కారు కావాలా, బంగ్లా కావాలా, ఇవన్నీ కావాలి. నువ్వు అడిగేటి అన్ని భూ సంబంధమైనవన్నీ అడుగుతావు. ఏలియా ఏమిటి ఎలీషాను అడిచినప్పుడు, నేను నీ యొద్ద నుండి కొనిపోబడక మునుపు నీకేం కావాలి అడుగు ఎలీషా అని అంటే, కనిపించేవి అడిగాడా, కనిపించని అడిగాడా, ఆస్తులు అడిగాడా, ఏటీఎం కార్డులు అడిగాడా, లైఫ్ టైం సెటిల్మెంట్ అడిగాడా? గమనించండి, నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు. సింగిల్ పోర్షన్ అయితే నాకు డబుల్ పోర్షన్ దేవుని ఆత్మ కావాలి అని. హల్లెలూయా. గిబియోనులో సొలొమోను నిద్రపోతున్నప్పుడు స్వప్నమందు యెహోవా అతనికి కనబడ్డాడు. నీకేం కావాలి సొలొమోన్ అనంటే, నా తండ్రి సింహాసనాన్ని నాకు ఇచ్చావు ప్రభువా, కానీ వారందరినీ లీడ్ చేయడానికి జ్ఞానం లేదు నాకు, మాట్లాడడానికి ఆ జ్ఞానం లేదు నాకు, జ్ఞానం కావాలి అని అన్నాడు. నీకుల నాకుల బ్యాలెన్స్ అడగల. మళ్ళీ అంటాడు, నువ్వు శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, బంగారాలు ఆస్తులు అడగలేదు, కాబట్టి బై 1 get 2 నువ్వు అడిగిన దాంతో పాటు జ్ఞానాన్ని ఇస్తాను, సంపదనిస్తాను. నీలాంటి సంపద ఎవరి దగ్గర ఉండదు, నీలాంటి జ్ఞాని ఎవడు ఉండడు అన్నాడు. హల్లెలూయా. అడగాల్సింది ఏందో నీకు తెలవాలి. అందుకే నేను చెప్తా ఉన్నా, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవా నన్ను ఏం చేయమంటావని అడగాల. ఇది చేయి అది చేయి అనడం కాదు. నీ అక్కరతలన్నీ ఎరిగిన దేవుడు ఆయన. నీతో ఒకటే మాట అంటాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, వస్తావా కోయడానికి అని అన్నాడు. నీలా పడుకొని దుప్పటి కప్పుకొని సోమరిపోతులా ఉండి ఏం చేయకుండా ఉంటే ఆయన పిలుస్తాడా? నాకు పిలుపు లేదండి, నేనేం చేయట్లేదండి, నాకు పిలుపు లేదండి. పిలుపు కాదు, నేను చెప్తాను విను. ఆయన పిలవకపోతేనే వచ్చావు నువ్వు ఇప్పుడు ఇక్కడికి. ఆయన పిలుపు లేకపోతే నువ్వు బాప్తిజం తీసుకున్నావా? ఆయన పిలుపు లేకపోతే నువ్వు మందిరంలో ఉన్నావా, ఈ రోజు ప్రార్థనలో ఉన్నావా? నువ్వు గమనించు. ఎగ్జాంపుల్, నీ ఇంట్లో కరెంటు పోయింది, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎలక్ట్రీషియన్ని పిలవాలి. పైన వచ్చినోడిని పిలుస్తావా, పని రానోడిని పిలుస్తావా? పని వచ్చినోడిని పిలుస్తావుగా. మరి పని వచ్చినోళ్ళు 3 తెలుసు నీకు. ఇప్పుడు 3 పిలుస్తావా పనికి? ఎవరికి సరిగా పని వస్తుందో వాడిని మాత్రమే పిలుస్తావు. అవునా? ప్రభువులో వెను తిరగకుండా సిద్ధపాటు కలిగి సిద్ధపడి ఎవరైతే ఆయన కొరకు రెడీగా ఉంటారో అటువంటి ఆత్మ కలిగిన వారిని ప్రభు పిలుస్తాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంఘమా, వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుళ్ళలోని తీర్మానం ఎలా ఉంది? దేవుడితో నువ్వు చేసుకున్నటువంటి తీర్మానం ఏ రీతిగా ఉంది? ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు దేవుళ్ళు ఎలా నడుస్తా ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో ఎన్నో తీర్మానాలు చేస్తావు. చదువుకునేటప్పుడు తీర్మానం చేస్తావు, అవునా? ఉద్యోగంలో తీర్మానాలు చేస్తావు, కుటుంబంలో, ఆరోగ్యాల్లో, ఆస్తుల్లో, అన్నిట్లో నేను ఇలా ఇలా ఇలా. ఇవన్నీ తాత్కాలికమే. నువ్వు చేసే తీర్మానాలన్నీ తాత్కాలికమే. దేవుళ్ళు తీసుకునే తీర్మానము శాశ్వతమైనది, ఆత్మీయమైనటువంటి ప్రతిఫలాలు నీకు ఇస్తుంది, ఆశీర్వాదాలని నీకు ఇస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైనా కానీ నువ్వు చేసుకునే తీర్మానం ఎట్లా ఉండాలి? హృదయముతో తీర్మానం చేయాలా. ఆ తీర్మానం మీద నువ్వు బలంగా నిలబడి ఉండాలి. ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ. దానియేలు ఒక తీర్మానం చేశాడు, చూసావా? 1:8 వచనంలో ఆయన అక్కడ బాబిలోనులో ఉండి, రాజుల భోజనం నాకు అక్కర్లేదు, నేను తినను తీర్మానించుకుని తినడా. నీ తీర్మానం అంత బలంగా ఉండాలి. ఎప్పుడైనా కానీ తీర్మానం ఎందుకు అవసరము అని అంటే, నేను పాపమున నడవను అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం మీద నిలబడు. నేను దేవుళ్ళో బలంగా నిలబడతా అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం మీద నిలబడు. బాప్తిజం తీసుకున్నప్పుడు నేను ఈ రీతిగా ఉంటానని ఏ తీర్మానం చేసావో ఆ తీర్మానం మీద నువ్వు నిలబడు. ఎందుకు నువ్వు తీర్మానం చేయాలి అని అంటే, దేవుని చిత్తము నెరవేర్చడానికి నువ్వు తీర్మానం చేయాలి. ఎందుకు వచ్చావు దేవుళ్ళలోనికి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చావు. నువ్వు గమనించావు లేదో, క్రీస్తుని పోలి నడుచుకుంటేనే నిన్ను క్రైస్తవుడు అంటారు, క్రైస్తవురాలు అని అంటారు. అవునా? వాట్ ఈస్ క్రిస్టియన్? నువ్వెవరు, మీరెవరు అంటే మీ రిలీజియన్ ఏంటి? క్రిస్టియన్. ఎందుకు చెప్తున్నావు క్రిస్టియన్ అని? వేర్ దెర్ ఇస్ నో క్రైస్ట్ ఇన్ యువర్ మైండ్ అండ్ సోల్. నువ్వు గమనించు, క్రిస్టియన్ లో CHRIST క్రైస్ట్ ఉన్న తర్వాతే నువ్వు ఉన్నావు. అవునా? మరి నీలో క్రీస్తు ఉన్నాడా?
నీలో క్రీస్తు ఉంటే చెప్పు నువ్వు క్రిస్టియన్. ఎప్పుడైనా గమనించు, క్రీస్తుని వెంబడించే వాడివైతే. పౌలు అంటాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన కొరింథీ పత్రికలో 1 కొరింథీ 11:1 ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. నువ్వని చూద్దాం, ఈ మాట నువ్వను అనగలవా? ఎందుకని లేవు? నా జీవితంలో అది లేదు కాబట్టి అని. అంతేనా? ఒక కొత్త విశ్వాసం నీ దగ్గరికి వచ్చి అడుగుతాడు, అన్నా నేను దేవుడిని నమ్ముకోవాలనుకుంటున్నాను, మరి మందిరానికి ఎలా వెళ్ళాలన్నా అక్కడ పద్ధతులు ఏముంటాయి? ఏం చెప్తావు నువ్వు? ఆదివారం మందిరం 9 గంటలకు ఉంటుందయ్యా, మీరు 9ంటికి వెళ్ళండి, నేను 11 గంటలకు వస్తానని చెప్తావా? అయ్యా ఆరాధనలో మీరు తప్పకుండా ఉండాలయ్యా, నేనైతే ఫోన్ పట్టుకొని బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాను, రీల్స్ చూసుకుంటూ తిరుగుతూ ఉంటాను, వాళ్ళకి వీళ్ళకి పనికి మాలిన రీల్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటానని చెప్తావా? శుక్రవారం ఉపవాసం ఉంటుంది, నువ్వు ఉపవాసం ఉండు, నేనున్న ఉపవాసం మాకు అలవాట్లేదు, అలవాటు పడిపోయింది, బాధపడ్డావులే అంటావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తీర్మానం ఎలా తీసుకున్నావో దేవుళ్ళో, ఆ తీర్మానం మీదనే నువ్వు నడవాలా. నీ కుటుంబంతో ఎలా ఉంటానన్నావు, నీ పిల్లలతో ఎలా ఉంటానన్నావు, నీ భార్యతో ఎలా ఉంటానన్నావు, నీ భర్తతో ఎలా ఉంటానన్నావు, దేవుడితో ఎలా ఉంటానన్నావు, నవలగా చూస్తా ఉన్నాడు దేవుడు. చూసి నిన్ను పిలుచుకోవాలని ఆశపడతావు. నీ జీవితంలో ఈ రోజు ఆ పిలుపు ఎందుకు రాలేదు, ఎందుకు వినపడలేదు అంటే, విననేరగా ఉండినట్టు ఆయన చెవులు మందంగా అలా, నువ్వు మందంగా ఉన్నావు, నీ ఆలోచనలు మందంగా ఉన్నాయి. అందుకోసమని ప్రభు నీలో ఇంకా ఏ చలనం లేకుండా అలాగే ఉంచాడు. ఈరోజు సిద్ధపడు, ఒక మంచి తీర్మానానికి రా. చక్కని తీర్మానం తీసుకొని నువ్వు వెళ్ళాలా. ఎప్పుడైనా కానీ దైవ చిత్తం నెరవేర్చడమే నీ చిత్తము, నేను నెరవేర్చడానికే వచ్చాను ప్రభు అని చెప్పాలి నువ్వు. మీరు గమనించారో లేదో, మనము యోహాను వార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని చూసినప్పుడు 4:34 ఏమంటాడనంటే, ఆహారం పెడతాం మీకు తింటారా అని అంటే, యేసుప్రభు అంటాడు, ఇది కాదు నా ఆహారం అన్నాడు. నా ఆహారం ఏంటంట? నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చుటే నా ఆహారం అన్నాడు. హల్లెలూయా. నువ్వు తినడానికి వచ్చినట్టుగా ఉండకూడదు, తినాలి కానీ బ్రతకడం కోసం తినాలి, తినడం కోసమే బ్రతకూడదు. దేవుళ్ళో ఎప్పుడైనా గమనించు, ఆయన రాకడ వరకు బ్రతికుండాలి కాబట్టి తినాలి, కానీ ఆయన రాకడ వరకు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ నువ్వు నడిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకే దేవుడు నువ్వేం చేయాలా? విశ్వాస జీవితం కోసం తీర్మానం చేయాలి. దేనికోసం? స్థిరమైన విశ్వాస జీవితం. మాటి మాటికి చంచలాత్మ నిన్ను పడేస్తూ ఉంటాడు. మాటి మాటికి ప్రార్థన పరుడుగా ఉంటావు, ప్రార్థనా పరురాలిగా ఉంటావు, ఇంట్లో దయ్యంలాగా బిహేవ్ చేస్తూ ఉంటావు. కష్టం. అమ్మ మీద గొడవ, అక్క మీద గొడవ, భార్య మీద గొడవ, భర్త మీద గొడవ, తల్లిదండ్రుల మీద గొడవ, పనికిరావు నువ్వు దేనికి, సమాధానం లేదు, ఆత్మ ఫలాలు నీ లోపల కనిపించట్లేదు. ప్రభు ఎలా వాడుకుంటాడు నిన్ను? అందుకే వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, మంచి తీర్మానంతో దేవుళ్ళు నువ్వు నడవడం నేర్చుకోవాలి. తీర్మానం ఎలా తీసుకోవాలన్న మరి అన్న, నేను ఎలా తీసుకోవాలి తీర్మానం? ప్రార్థనలో తీర్మానం తీసుకో. ప్రార్థనలో ఏ విషయమునైనా మర్చిపోకుండా ప్రభువుకి చెప్పడం నేర్చుకో. ఫిలిప్పీ పత్రిక 4:6 అదే మాట చెప్తా ఉంటది, అవునా? ఆనందించండి, మరలా చెప్తా ఉన్నాను, ఆనందించండి, దేని గురించి మీరు బాధపడకండి, దేని గురించి కూడా మీరు ఏ విషయం గురించి కూడా దిగులు పడకండి. ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రభు పాదాల దగ్గరికి తీసుకొస్తే యేసు క్రీస్తు మీ హృదయములకు తలంపులకు కావలిగా ఉంటాడు. క్లియర్గా చెప్పాడు ఆయన. అందుకే ఈ తీర్మానం ప్రార్థనలో తీసుకోవాలి, అవునా? రెండవది వాక్యముతో. ఎందుకనంటే నీ పాదాలకి దీపమై ఉన్నది అదే, నీ పాదాలకి వెలుగు. బ్యాటరీ లేకుండా చీకట్లో ఎట్లా నడుస్తావు చెప్పు ఒకసారి? ఒక టార్చ్ లైట్ లేకుండా నువ్వు ఎట్లా నడుస్తావు? నడవలేవు, అవునా? అందుకే ఎప్పుడు ఈ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు అని అన్నాడు. నువ్వు వెలుగుతూనే ఉండాలి, వెలుగుతున్న వ్యక్తిగా నువ్వు ఉండాలి దేవుళ్ళలో. హల్లెలూయా. ఎన్ని శ్రమలు కలిగినా సరే ఆయనని విడిచి పెట్టకూడని విశ్వాసం నీకు ఉండాలి. ఈ క్షణం కూడా మీరు గమనించారో లేదో, ఎంత సమాధానంగా ఉంటే యోబు ఎంత సమాధానంగా ఉంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ అని ఎట్లా అన్నాడు? నువ్వు ఒక 100 రూపాయలు పోతే నీకు మనసు బాగోదు, నీ పర్సు ఎక్కడైనా పడిపోతే, నీకు ఇస్తానన్నోడు డబ్బులు ఇవ్వకపోతేనే
నీ మనసు బాగోదు. కానీ ఆస్తులు పోయాయి, పిల్లలు పోయారు, అందరు చనిపోతా ఉన్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడులే, ఆయనకే మహిమ అంట. చూడు, మండుతున్న వేడిమి గల అగ్నిలో నుండి కాపాడగలిగిన వాడు మా దేవుడు. కాపాడకపోయినా ఆయనే మా దేవుడు అంటా ఉన్నారు షడ్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళ విశ్వాసం ఎక్కడుంది చూడు. అందుకే వాక్యాన్ని పట్టుకొని కాళ్ళకి దీపం అది, నీకు త్రోవకి వెలుగది. కాబట్టి నువ్వు తీర్మానాలు కరెక్ట్ గా తీసుకోవాలి. నీ ప్రార్థనలో బలంగా ఉంటా, నీ ప్రార్థనలో కరెక్ట్ గా ఉంటా, ఆరాధనలో నీ కరెక్ట్ గా ఉంటా. ఈ సెల్ ఫోన్ పట్టుకొని గెలుగుతూ మీటింగ్ చేసుకుంటున్నా, వాక్యముని పర్ఫెక్ట్ గా వింటా, ఆ ప్రకారంగా నేను నా జీవితాన్ని కట్టుకుంటా, నేను ముందుకు తీసుకెళ్తా. ఎందుకంటే యేసు ప్రభుల వారు వచ్చి సత్యాన్ని చెప్పి నాకు వెళ్ళాడు, కానీ సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉండాలి. కాబట్టి నేను వాక్య ధ్యానాన్ని బలంగా చేస్తాను. ఈ తీర్మానం తీసుకో. ప్రార్థన కొరకు, వాక్య కొరకు తీర్మానం తీసుకో. మూడవది, ఏక సంఘముగా, ఏక శరీరముగా, బాడీ ఆఫ్ ద క్రైస్ట్ లో నిన్ను జాయిన్ చేసుకున్నాడు ఆయన. అవునా? సంఘముతో కలిసి ఉండడం నేర్చుకోవాలా, సంఘాన్ని కలుపుకోవడం నేర్చుకోవాలా. ఒకడికి నచ్చలా, రెండుకి నచ్చలా, మూడుకి నచ్చలా, 4, 10 మందికి నువ్వు నచ్చలా, నువ్వు మారాలా. 10 మందికి నచ్చలా, నువ్వు ఉండాలా, ఆ గుంపులో నువ్వు ఉండాలా. నేను ఒంటరిగా ఉంటాను, ఇంట్రోవర్ట్ పర్సన్ అని అన్నావు అనుకో. ఇప్పుడు ద్రాక్షకాయలు ఉంటాయి, ద్రాక్షకాయల్లో గుత్తుల్లో ఉంటే వాల్యూ ఉంటుందా? ద్రాక్షకాయ రాలిపోయి పక్కకుంటే వాల్యూ ఉంటుందా? రాలిపోయిన ద్రాక్షకి విలువ తక్కువ, దాన్ని ఎవరు లెక్క చేయరు, కింద పడ్డా లేపరు దాన్ని. అవునా? గుత్తిలో ఉంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. నీ వాల్యూ ఎప్పుడు ఉంటుందో తెలుసా? బాడీ ఆఫ్ ద క్రైస్ట్ లో, ఆ బాడీలో, ఆ సంఘములో నువ్వు ఉన్నప్పుడు. అది ఎలా? యాక్టివ్ గా ఉండాలి, నువ్వు యాక్టివ్ పర్సన్ గా ఉండాలి. ఎందుకనంటే నువ్వు ఒక చెయ్యివి, నువ్వు ఒక కాలువి, నువ్వు ఒక కన్నువి, నువ్వు ఒక నోరువి, నువ్వు ఒక చెవివి, దేని పని అది చెయ్యాలా. అవునా? ఈ శరీరంలో ఈ చెవు పని చేయకపోతే చెవిటోడు అంటారు. అవునా? ఒక కన్ను పని చేయకపోతే గుడ్డోడు అంటారు, నేను వికలాంగుడు అంటారు నిన్ను. అంటే క్రీస్తు బాడీలో నువ్వు ఏ పని చెయ్యకపోతే, అంటే క్రీస్తు యొక్క ఒక అవయవము నీ వల్ల ప్యారలైజ్ అయిందని అర్థం. అర్థమవుతుందా? అందుకే నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు ఎట్లా ఉండాలి అంటే, నీ తీర్మానాలు ప్రార్థనలో తీర్మానం చేయి. నేను ప్రార్థనలో బలంగా నిలబడతా, ఉపవాసంలో బలంగా నిలబడతా. మళ్ళీ ప్రార్థనే దయ్యంలాగా ఇంట్లో బిహేవ్ చేయమాక. ఆత్మఫలాలు కలిగి దీర్ఘశాంతముతోని, ఆత్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ నువ్వు ఒక శాంతమూర్తిగా, నీలో క్రీస్తు కనబడినట్టుగా, నాలో జీవించినది నేను కాదు అన్నట్టుగా బ్రతకాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో నిలబడు, వాక్యములో బలంగా నిలబడు, సంఘములో నువ్వు కరెక్ట్ గా నువ్వు నిలబడితే పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు, నీ ఆత్మకు బోధిస్తాడు ఆయన. నీకు బోధిస్తే నువ్వు ఎందుకు వింటావు? నువ్వు వినవు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు. సంఘంలో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినును గాక అంటాడు. అందరికి చెవులు లేవా? అందరికి ఉన్నాయి, వినగలిగిన చెవులు లేవు. ఒక పక్క వాక్యం చెబుతూ ఉంటే గాలికి తిరుగుతూ ఉంటాడు, ఒక పక్క వాక్యం చెబుతూ ఉంటే బయటికి లోపలికి, ఒక పక్క వాక్యం చెబుతూ ఉంటే ఫోన్లో గెలుపుతూ ఉంటారు, దిక్కులు చూస్తూ ఉంటారు ఇంట్లో అటు ఇటు. దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. నేను జ్ఞాపకం పెట్టుకో, పరిశుద్ధాత్ముడు నీ పక్షమున పని చెయ్యాలి. అందుకే సంఘముతో మమేకమై ఉండి ఆత్మ నడిపింపులో నువ్వు ఉండగలగాలి. హల్లెలూయా. అందుకే నీ తీర్మానం మొదటిగా నువ్వు ప్రార్థనలో బలంగా ఉండేలాగా చెయ్యి. రెండవది, వాక్యం మీద కరెక్ట్ గా నిలబడి ఆ రకంగా నడిచేలా చెయ్యి. మూడవది, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సంఘానికి కట్టుబడి ఉండి, సంఘంలో ఉండి నాయకుని మాట వినడం నేర్చుకో. నాలుగవ మాట, సలహా నీకు అవసరం. నాకంతా తెలుసు, మొత్తం నేను నిన్నదే, నాకంతా వచ్చు, ఆ చెప్పేది కూడా నాకు తెలుసు, వాళ్ళకి వీళ్ళ సలహా నాకు ఎందుకు అని అనుకోకూడదు. వాక్యం సెలవిస్తా ఉంది, సలహాదారుడు నీకు ఉండాలి. ఆలోచనకర్తలు అనేక మంది నీకు ఉండాలని సామెతల గ్రంథం తెలియజేస్తా ఉంది. 15-22 ఈ మాట చెప్తా ఉంటాడు నీకు. అందుకే నువ్వు స్థిరంగా నిలబడటం నేర్చుకో. దేవుడు నిరంతరం ప్రార్థనలో ఉండడం నేర్చుకోవాలి, నిరంతరము బైబిల్ చదవడం నేర్చుకోవాలి, నిరంతరము వాక్య ధ్యానము చేస్తూ
సంఘానికి కట్టుబడి ఉండి నడుస్తూ దేవుళ్ళు నడుస్తూ ఉండాలి. నడుస్తూ ఉన్నప్పుడు పరీక్షలు వస్తాయి, శ్రమలు, పరీక్షలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, వెన్నుపోట్లు ఇవన్నీ వస్తాయి. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఎగ్జామ్స్ చదువుకుంటున్నప్పుడు నీకు అన్ని చిట్టీలు పెట్టించినట్టు అనుకుంటున్నావా? ఇది చిట్టీలు పెట్టి పాస్ అయిపోవచ్చు అనుకుంటున్నావా? అటు కాదు. ఇది కొలిమిలో కాల్చాలి, నేను శ్రమల గుండా తీసుకెళ్ళాలి. మీరు గమనించారో లేదో, జలములలో పడి వెళ్ళినా అవి నిన్ను ముంచవు అన్నాడు. అవునా? జలములలో పడవు అని రాసాడా? పడి వెళ్ళినా నిన్ను ముంచవు అన్నాడు. అగ్నిలో వేసినా నువ్వు కాలవు అన్నాడు. అవి నిన్ను కాల్చజాలవు అని అన్నాడు. కానీ అగ్నిలో వేయనన్నాడా? గాఢాంధకారపు లోయలలో సంచరించిన అని అన్నాడు. అంటే గాఢాంధకారపు లోయలకి వెళ్తావని నీకు అర్థం. ఎవరు సుఖపడ్డారు బైబిల్లో? రాజు అయితే ఉంటే దావీదు రాజు అయిపోయాడు. అంటే 16 సంవత్సరాల 3 నెలలు కుక్కలాగా తిరిగాడు, అడవులెంబడి తిరిగాడు. ప్రభువా నీ మందిరాన్ని ఎప్పుడు చూస్తాను నేను. మళ్ళీ ఇంకొకళ్ళు ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తా ఉంటే తిరిగాడు. అవునా? అబ్రహాముని చూడు, ఇస్సాకును చూడు, ఎవరినైనా చూడు, శ్రమల కొలిమిల కాల్చబడి దీవెనకరముగా మారిన వారే నీకు కనబడతారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దీవించబడడానికి ముందు కాల్చబడతావు, నిందించబడతావు, శ్రమలు పడతావు, వెన్నుపోట్లు, నీకు నానా రకాల శ్రమలు వస్తాయి. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? నానా విధములైన శోధనలు కలిగినప్పుడు మహదానందమని ఎంచుకో. ఎందుకు? నీతో ఆ శ్రమల్లో దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా! తప్పకుండా తప్పకుండా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే నువ్వు ప్రత్యేకంగా మంచి తీర్మానాలతో నువ్వు నడవాలి. పరీక్షల్లో సహనము కలిగిన వ్యక్తిగా నువ్వు నడవాలి. దేవుడు నిన్ను ముందుకు కొనసాగించడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక పెడుతున్నది. ఏంటి అనంటే, ప్రేమలో వేరు పారిన వారై నడవాలి అని అంటాడు. నువ్వు దేవుళ్ళు నడవాలంటే నువ్వు ఏడ నడవాలి తెలుసా? ప్రేమలో వేరు పారిన వారై నడవాలంట. నీ ప్రేమ ఎట్లుంటుంది తెలుసా? పెడితే పెళ్లి కోరతావు, లేకపోతే సాగు కోరతావు. నీతో ఉంటే నాకంటే గొప్పడు లేడంటావు, నీకు దూరంగా ఉంటే నా అంత దుర్మార్గుడు లేడంట. మనిషి లక్షణం అది. దేవుడు కోరుకునేది దైవ ప్రేమ. మూర్ఖుణ్ణి సైతం ప్రేమించే ప్రేమ, శత్రువు కోసం ప్రార్థన చేసే ప్రేమ. ఇటువంటి ప్రేమ నీలో ఉండాలి. అందుకే అంటాడు, నీకు ప్రార్థన జీవితం ఉందని నాకు తెలుసు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 3-4 వచనంలో, అబద్ధ ప్రవక్తలను సహించవని నాకు తెలుసు, నువ్వు చక్కని ప్రార్థన పరుడు అని తెలుసు, నువ్వు యాక్టివ్గా ఉంటావని తెలుసు. కానీ నీ మీద నింద ఒకటి మోపవలసి ఉన్నది. అదేంటి అనంటే, మునుపటి ప్రేమ నీలో లేదంట. మరి ఏం జరిగిందో? మునుపటి ప్రేమ నీలో లేదంట. స్టార్ట్ అయినప్పుడు ఒకలాగా స్టార్ట్ అయ్యావు, ఇప్పుడు బోరుకొచ్చావు. బండి కొత్తదనంలో కొత్తగా ఉండి తర్వాత పాడే బోరుకొచ్చిందే. అలా రీస్టోర్ అవ్వాలా, రీఫ్రెష్ అవ్వాలా, దేవుళ్ళో కరెక్ట్ గా నువ్వు మళ్ళీ ఆలోచన చేసి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ దేవుళ్ళో నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి ఎప్పుడైనా నువ్వు ఒక విషయాన్ని నేర్చుకో. ఒక మంచి తీర్మానంతో వెళ్ళాలా. మనుషుల లక్షణం ఏంటో చెప్పనా? మందిరానికి దేవుడి కోసం వెళ్తారా, మనుషుల కోసం వెళ్తారా? దేవుడి కోసం వెళ్తారు కదా. కానీ మందిరం ఎవరి కోసం మానేస్తారు తెలుసా? మనుషుల కోసం మానేస్తారు. ఇది నీ జ్ఞానం, ఇది నీకున్న ఆత్మీయ స్థితి. మంచిగా లేని చోట నీ ప్రార్థనతోని మార్చే శక్తి నీకు లేదు. అవునా? మంచిగా లేని చోట నీ ప్రార్థనతో, నీ మంచిగా ఉన్న దగ్గర నీతో ఏం పని డాక్టర్కి? రోగులు లేని చోట డాక్టర్కి ఏం పని? అవునా? నువ్వు గమనించాలి, నీ ప్రార్థన దేన్నైనా మార్చగలదు. మధ్యలో ట్రెండింగ్ సాంగ్ బాగా పాడుతూ ఉన్నారుగా, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. అవునా? ఏదైనా చేయగలడా? మరి నీకు ఎందుకో కాళ్ళు నిలబడట్లేదు సంఘంలో? ఆలోచన చేయి ప్రియ సంఘం బాగుంటున్న సహోదరి సహోదరుడా. ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది, ఎవరి శిక్ష వాళ్ళకు ఉంటుంది. నువ్వు నేర్చుకోవాల్సింది, మనిషిని బట్టి నువ్వు దేవుడి దగ్గరికి రాలా. దేవుడు కొరకు వచ్చావు. నువ్వు మనిషిని బట్టి దూరం అయిపోతే నువ్వు చీకట్లోకి పోతావు. ఎగ్జాంపుల్, ఒక లైట్ ఉంది, లైట్ కింద నిలబడ్డాము. ఈ లైట్ వెలుతురు ఈ మనిషి మీద ఉంటుంది. ఈ మనిషి నాకు ఈ లైట్ నచ్చలేదని దూరం 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 పోయాడు అనుకో,
మనిషి చీకటిలోకి పోతాడు. లైట్ ఈడే ఉంటది, లైట్ ఇక్కడనే ఉంటది. నువ్వు లైట్ తీసుకొని నేను ఇలాగే చేస్తా అని నువ్వు వెనక్కి వెళ్తే నువ్వు సమస్తాన్ని కోల్పోతావు. ప్రియ సంగమా, జ్ఞాపకం చేసుకో. ఆత్మీయ స్థితిలో ఒంటరి ద్రాక్షకి అయిపోతావు నువ్వు మళ్ళీ. అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రేమలో వేరు పారిన వారై ఉండాలంట. తేలు గుణం తేలు ఎప్పుడు కొడుతూనే ఉంటది, నొప్పిలేస్తూనే ఉంటది. నీ గుణం ఏంటి? ప్రేమించే గుణం, రక్షించే గుణం. నువ్వు అలాగే ఉండాలి. ఎన్నైనా సరే ప్రభు చూస్తూ ఉన్నాడుగా. మోషేని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అహరోను మిరియంని గుడారము వెనకకి పిలిచి మాట్లాడాడు దేవుడు. అవునా? అంటే దేవుడికి అప్పచెప్తే దేవుడు జోక్యం చేసుకున్నాడు. మనం అట్లా కాదు, మనమే జోక్యం చేసుకుంటాం. అన్ని మనకి నచ్చాల, లైటింగ్, ఫ్యాన్లు, ఏసీ, అయ్యగారి మాటలు. అయ్యగారు చెప్పాడు, అమ్మగారు చెప్పింది, ప్రార్థనలు నడుస్తా ఉన్నప్పుడు అద్భుతంగా మాట్లాడాడు దేవుడు అంటాం. నచ్చలేదు అనుకో, నన్నే టార్గెట్ చేశాడు అంటాం. ఎందుకంటే వినికిడి ప్రాబ్లం, అది రిసీవర్ ప్రాబ్లం. అది నువ్వు వచ్చినా రాకున్నా, నువ్వు విన్నా వినకపోయినా ఆ రోజు వాక్యం అదే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడి దగ్గర నుంచి బయలుపరచబడ్డటువంటి మాట కాబట్టి. అందుకే చెప్తా ఉన్నా, ఈరోజు నువ్వు ఒక మంచి తీర్మానాన్ని చెయ్యి. వింటున్న ప్రియ చెల్లెమ్మ, అక్క, అన్నదమ్ముళ్ళు, దయచేసి వినండి. మంచి తీర్మానం చేయాల. తాత్కాలికమైనటువంటి భూ సంబంధమైనటువంటి తీర్మానాలు కాదు, కానీ తీర్బడిగా ఈ తీర్మానాలు చేయకూడదు. కానీ దేవుళ్ళు నీ ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో నేను ఎదగాలి, పరిచర్యలో నాకు అప్పచెప్పిన చిన్న పని అయినా సరే, నా చేతనైన పని నేను చేసుకుంటూ నేను వెళ్ళాలి. ప్రభా ఇది నేను చేయాలి లేదని అడిగి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడతా ఉండాలి. నువ్వు ఆశీర్వాద కూటమికి పోతే ఆశీర్వదించబడవు, స్వస్థత కూటాలకు పోతే నువ్వు స్వస్థతలు తీసుకొని రావు. ముందు నువ్వు సరిగ్గా లేకపోతే నువ్వు ఆడికి పోయినా అలాగే ఉంటున్నాడు. ఆడున్నా అదే స్వీకరిస్తుంటాడు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడు. ఈరోజు బైబిల్లో మనం వీళ్ళని చూసినప్పుడు అనేక మంది తీర్మానం చేసిన వాళ్ళు మనకు కనబడతా ఉన్నారు. యెహోషువ ఒక తీర్మానం చేస్తాడు. 24 యెహోషువ 24:15 ఏమంటాడనంటే, మీరు ఎవరినైనా సేవించండి, మీ పితరుల దేవుని ఆ తండ్రి ఎవరినైనా సేవించండి. మీరు అమోరీల దేశంలో నివసిస్తా ఉన్నారుగా, వారి దేవతలను సేవించండి. కానీ మీరు ఎవరిని సేవింపగోరినను నేను నా కుటుంబం అయితే యెహోవాని సేవిస్తాం. ఈ తీర్మానం చేశాడు. ఆ తీర్మానం మీద నిలబడ్డాడు. అంతే. నువ్వు పెద్దోళ్ళకి బియ్యం ఇస్తా ఉన్నారు, మా వాళ్ళు రాగిలు కడతా ఉన్నారు, మా వాళ్ళకి అది ఉన్నది ఇది ఉన్నది లేదు, నీకు ఆ తీర్మానం లేదు, నీకు తీరుబడి ఎక్కువ. నువ్వు అన్ని లోకానుసారంగా దాంతో నువ్వు వెళ్తా ఉంటే శాపం కూడా వెళ్తావు. దీని లెక్క కూడా అడుగుతాడు దేవుడు. నువ్వు చెప్పాలి, నువ్వు బలంగా నిలబడాలి. ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఆ తీర్మానం కోసం నువ్వు నిలబడ్డావు నేర్చుకోవాలి ఎప్పుడైనా. కానీ ఆయన అంటాడు, దావీదు ఒక తీర్మానం చేస్తాడు. 73వ కీర్తన 25వ ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదు అని రాజు. ఏది అక్కర్లేనప్పుడు అవగారింటికి ఆ పండుగ ఈ పండుగ ఎందుకు వెళ్ళావు? వాళ్ళు అది పెట్టుకున్నారు ఇది పెట్టుకున్నారని ఎందుకు వెళ్ళాను? మరి అంటే అనడానికే ఇది కావాలి, వినడానికి ఇది కావాలి, అనడానికి మాత్రం ఇది కావాలి. ఇది నీకు శాపం, జాగ్రత్త, దీనిది నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు ఒక తీర్మానం, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారన్నాడు. మరి ఎవరు లేనప్పుడు ఇంక ఆడికి వెళ్ళావు. మరి నిలబడాలి, దేవుళ్ళు నువ్వు బలంగా నిలబడాలి. ఎప్పుడైనా కానీ నీకు కలిమి ఉన్నా, నీకు కలిమి లేకపోయినా సరే తప్పకుండా నువ్వు దేవుడి దగ్గర ఒక పద్ధతిలో ఉన్నావంటే ఆ పద్ధతిలో ఉండాల్సిందే. హబక్కు గ్రంథం చూడండి ఒకసారి. ఒక ప్రవక్త తీర్మానం ఎట్లుందో తెలుసా? 3వ అధ్యాయం, హబక్కు 3వ అధ్యాయం 17-18 అవి చూస్తే, అంజూరం చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా సరే, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తా. కరువు ఉన్నా సరే, బాధలున్నా, కష్టం ఉన్నా సరే, తినడానికి ఏవి లేకపోయినా సరే, యెహోవా యందు నేను ఆనందిస్తా. నా రక్షణకర్త అయిన నా దేవుని యందే నేను సంతోషిస్తా. నా దేవుణ్ణి విడిచిపెట్టను, నా దేవుణ్ణి విడిచిపెట్టను. నిలబడ్డాడు. నువ్వు నిలబడగలగాలి. తీర్మానం చేసినప్పుడు నువ్వు నిలబడగలగాలి. ఈ రోజుకి నా తీర్మానం, నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఎలా చేసింది తెలుసా? నేను చేసిన తీర్మానం, ప్రభువా డబ్బులు ఎక్కువైతే కనుక యెహోవా ఎవడని అంటాను ఏమో. ఒకవేళ తక్కువ అయితే కనుక ఏం తింటానికి లేకపోతే కనుక దేవుడు లేడని అంటాను ఏమో. నన్ను నడిపించు ప్రభువా, నా దగ్గర ఏదున్నా, ఎంతున్నా, ఎక్కడున్నా
సాయంత్రము లోపల నేను 0 అకౌంట్లోకి రావాలి, 0 అకౌంట్ లో ఉండాలి. ఏది దాసు? నేను కట్టుకునే ఏ ఇల్లైనా పరలోక రాజ్యంలో ఆ బంగారు మేడలు మీరు కట్టాల్సిందే తప్ప, ఈ భూమి మీద ఉన్న రోజులు నీతిగా యథార్థంగా నేను నడుస్తాను ప్రభు అని తీర్మానం చేశాను. ఈ రోజుకి అదే తీర్మానం మీద నేను నిలబడిన ఇన్ని ఏళ్ల నుంచి. 100 మంది మాట్లాడతారు, నా స్నేహితులే మాట్లాడతారు, నాతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు, పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఈ విషయాలు. అన్నకి మస్తు డబ్బులు వస్తాయి, ల్యాండ్లు కొంటాడు. ఏమి లేవు, ల్యాండ్లు లేవు, ఏమి లేవు. ఏ ల్యాండ్ రోవర్లు లేవు, ల్యాండ్లు లేవు. ఈ 36 గజాలు, ఇందులో 30 మంది కూర్చునే చర్చ్ ఉంది నాకు, అంతే. హల్లెలూయా. కట్టాల్సిందే కాదు, నాకు అవసరం లేని విషయం అది. నా గురించి నువ్వు మాట్లాడినప్పుడు నాకు తెలిసినను నేను మాట్లాడను. ఎందుకో తెలుసా? నిన్ను లెక్క అడుగువాడు నిన్ను అడుగుతాడు, దానికి తగినట్టుగా నిన్ను శిక్షిస్తాడు. నేను ఆయనకు అప్పచెప్పుకునే క్యారెక్టర్. అట్లా నువ్వు ఒక తీర్మానాన్ని చేయి. మోషే ఒక తీర్మానాన్ని చేస్తాడు. హెబ్రీ పత్రికలో మనకి 11వ అధ్యాయంలో కనబడుతుంది. 24, 25, 26 వచనాలలో 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో కనబడుతుంది. మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. ఆస్తులను వదులుకొని, రాజుగారి బిడ్డ కొడుకు అనిపించుకోవడానికి వదిలేసుకొని, అన్ని వదిలేసుకొని కూడా అక్కడ మాట రాస్తాడు. ఏమంటాడు తెలుసా? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి కంటే కూడా ఈ శ్రమల గుండా వెళ్ళడమే నాకు ఇష్టం అని అన్నాడు. నీ దృష్టి ఈ రోజు కాదు, రేపు పొందుకునే బహుమానం మీద ఉండాలి. నీ దృష్టి రేపు పొందుకునేటటువంటి బహుమానం మీద నువ్వు నడవగలగాలి. ఎప్పుడైనా కానీ దేవుళ్ళో ఎప్పుడు నడిచినా కానీ ఈ తీర్మానాలు సరిగా ఉండకుండా 31వ తారీఖు కళ్ళు మూసుకొని బైబిల్కి వెళ్ళి తీసి, అదరికి వెళ్ళి తీసి, ఈ తీర్మానాలు కాదు. ఆ ఒక్కటి పట్టుకొని నువ్వు నాకు దేవుడిది మాట్లాడే. ఇందులో ఉన్న ప్రతి మాట, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నీ కొరకే చెప్పబడింది, నిన్ను దీవించడానికే చెప్పబడింది. ఇందులో ఉన్న అద్భుతాలన్నీ నీకు ఇవ్వడానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేది పాయింట్. హల్లెలూయా. దేవుడు నీకు సమృద్ధినిచ్చే దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, నిన్ను నిలబెట్టుకునేవాడైన, బలమైన ఐశ్వర్యాన్ని ఇచ్చి నిలబెట్టుకునేవాడైన. నువ్వు ఐశ్వర్యాన్ని ప్రయాసపడితే పొందుకోలేవు. అదే రాశాడు కదా బైబిల్లో, ఐశ్వర్యం ప్రయాసపడకు, అట్టి అభిప్రాయం, అట్టి ఆలోచన ఉంటే ఇప్పుడే తొలగించు, లేదంటే పక్షిరాజు వల్లే ధనం ఎగిరిపోయింది అన్నాడు. అట్లా ఎగిరిపోయే నీ పరిస్థితి ఎలాగా? యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చును అని రాశాడు. ఐశ్వర్యం ఎలా వస్తుందంట? యెహోవా ఆశీర్వాదం నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అది పొందుకో. డబ్బులు ఉండటం కాదు ఆశీర్వాదం అంటే. అబ్రహాము ఉన్నాడు, మంచిగా ఆస్తులన్నీ ఉంటే అవన్నీ వదిలిపెట్టిపోమన్నాడు దేవుడు. తండ్రి ఇంటిని అవన్నింటిని వదిలిపెట్టాలన్నాడు. వెళ్ళాడుగా, ఏమి లేకుంటే వెళ్ళాడు. అది ఆశీర్వాదమా? వెళ్ళిన దగ్గర ఆయన్ని ఆశీర్వదించాడు. అవునా? ఆ తర్వాత ఆదికాండ 26వ అధ్యాయంలో గెరారులో వచ్చిన కరువు, అబ్రహాము దినములలో వచ్చిన కరువు అని అన్నాడు. ఎవరికి? ఇస్సాకు వచ్చింది కరువు. అబ్రహాము అస్తిత్వం ఏమైంది? అవునా? ఇస్సాకు మరి నేను వెళ్తున్నానంటే, లేదు నీ చెప్పిన కాడ పంటను వేయను వస్తావని అన్నాడు. అక్కడ ఉన్నవారు, రాజులు సైతము, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడేంత రీతిగా పడిందంట పంట. అవునా? ఆ తర్వాత యాకోబు దగ్గరికి వెళ్ళారు. యాకోబుకి ఏం మిగిలింది? తల కింద రాయి, ఖాళీ టిఫిన్ బాక్స్. ఏది మరి? విస్తారమైన ఇస్సాకు ఆస్తి దిగిపోయింది మరి. అవునా? మీరు గమనించండి, ఇది పట్టుకొని పోయాడు, లాభం దగ్గరికి పోయాడు. ఒక రాత్రి మొత్తం ఆస్తి దగ్గరికి వచ్చి. అవునా? మరి యాకోబు తర్వాత యోసేపు వచ్చాడు. యోసేపు ఎక్కడున్నాడు? కొట్టి గుడ్డలో పడేసి బానిస చేస్తే పోయి బానిస బతుకుతా ఉంటాడు. అవునా? ఏమైంది మరి? ఈ ఆస్తి అంతా, లాభం వచ్చిన ఆస్తి అంతా ఏమైంది మరి? దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఆశీర్వాదం అంటే ఉండడం కాదు, ఆశీర్వాదం అంటే డబ్బులు కాదు. ఆశీర్వాదం అంటే ఆయన మాట నీ మీద ఉండాలా, నువ్వు పలికిన మాట, నువ్వు పలికే మాట. ఇఫ్ ఎనీబడి సేస్ గాడ్ బ్లెస్ యూ అని అంటే నువ్వు బ్లెస్ అయిపోవాలా? నువ్వెవరినైనా గాడ్ బ్లెస్ యూ అంటే వాళ్ళు బ్లెస్ అయిపోవాలి. దీన్ని ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. ఈ రోజు వరకు లక్షల ఖర్చు పెట్టి నేను గంగిరెద్దుల మధ్య వీరి మధ్య అన్నిటి మధ్యలో సేవ చేస్తా ఉన్నాను అంటే నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు? నాకేమైనా ఉద్యోగం ఉందా? నాకేమైనా డబ్బులు ఇచ్చేది ఉందా? ఏమైనా ఆస్తులు ఉన్నాయా? బిజినెస్ కంపెనీలు ఉన్నాయా?
ఏమీ లేవు. నా తండ్రి అయిన దేవుని పని నేను చెయ్యాలా, పనుణ్ణి దాసుణ్ణి కాబట్టి నేను చెయ్యాలి. యెహోవా కార్యము యెహోవా జరిగించుకొనును గాక. పని చేయడం వరకు నా పని. హల్లెలూయా. అందుకే మీరు గమనించండి, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ధనం కోసం పరుగులు తీయటం కాదు. ధనవంతుడు నీ దగ్గర ఉండాలి. యు ఆర్ లుకింగ్ ఫర్ ఏటీఎం. బట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ రిజర్వ్ బ్యాంకు, ప్రింటింగ్ ప్రెస్ గురించి చెప్తా ఉన్నాను నేను. నువ్వు దేవుళ్ళు నడిస్తే అట్లా నడవడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా రూతు చేసిన తీర్మానం చూడు, నా ఎంబడి రావద్దు అని అంటే ఆవిడ ఏమంటుంది, లేదంతా ఈ దేవుడి నా దేవుడు, నువ్వు ఆడుంటే ఆడే, నువ్వు చచ్చిపోతే నువ్వు చచ్చిపోయిన కాడే నేను చచ్చిపోయినప్పుడు ఆడే పెట్టాలా, నేను నన్ను ఎవడు పెట్టి తీయడానికి లేదన్నాడు. హల్లెలూయా. సో నువ్వు ఇటువంటి తీర్మానాలు చేయడము నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకున్నావా అంటే నీకు చేత కాదు, ప్రార్థన చేస్తున్నావా రోజు అంటే నీకు చేత కాదు. కానీ సమయాలు చేసిన తీర్మానం ఏంటో తెలుసా? మొదటి సమయాలు 12:13 ఆయన ఏమన్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకి విరోధముగా పాపం చేసిన వాడు నగుతును. ప్రే చేయకపోతే పాపం చేసిన వాడు అవుతాడంట. ఆయన తీర్మానం చూడు ఎట్లుందో. ఈ తీర్మానాలు ఏముంటాయి? ఈయన తీర్మానం ఎలాగుందో చూడు. అవునా? ప్రార్థన చేస్తే చంపేస్తామని దానియేలుకు చెప్పితే కూడా కిటికీలు తెరిచి ఎరుసలేము ద్వారా పోయి కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాం. ఆయన తీర్మానం చూడు ఎట్లా ఉందో. అర్థమైందా? నువ్వు ఎందుకు దీవించబడమో వీరిని చూసినప్పుడు నువ్వు నేర్చుకోవాలి. వింటున్న ప్రియ సంఘమా, దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ స్పిరిచువల్ స్టెబిలిటీ అనేది నీకు ఉండాలి. ఆత్మీయ స్థిరత్వం అంటారు, స్పిరిచువల్ స్టెబిలిటీ నీకు లేదు. అందుకే నీ కమిట్మెంట్స్, నీ రిజల్యూషన్స్, నీ తీర్మానాలు ఏమున్నాయో అన్ని పనికి మారిన తీర్మానాలు ఉంటా ఉన్నాయి. ఈ రోజు నుంచి అలా ఉండడానికి వీలు లేదు. నువ్వు తీర్మానించుకున్నావంటే ఆ తీర్మానం ప్రాణం పోయినా సరే దాని కొరకు నువ్వు నిలబడాలి. అది ప్రభు కొరకు. ప్రభు కొరకు నిలబడేవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకోడంట. హల్లెలూయా. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పు, నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పు, ఆయన తప్పకుండా నీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో, వాక్యం మీద నడిచే తీర్మానం తీసుకో. నువ్వు ప్రార్థనలు ఎన్ని తిరగకుండా ఉండే తీర్మానం తీసుకో. రాకడ సమీపించి ఉంది, ఇంకెప్పుడు మారుతావు నువ్వు? నీలో ఇంకా మారు మనసు రాకపోతే, నువ్వు ఇంకా మార్చుకోకపోతే ఇంకెప్పుడు మరి విడిచివేయబడతావు ఇక్కడే. ఇది టైం రివైవల్. ఇది చివరి దినాల్లో, చివరి క్షణాల్లో, చివరి గడియల్లో ఉన్నావు నువ్వు కనుక. ఆయన రాకడ రాబోతా ఉంది కనుక నువ్వు కరెక్ట్ గా నిలబడటానికి ఇష్టపడు. ఏ చిన్న విషయాన్ని బట్టి నేను విడిచిపెట్టిపోవడానికి వీల్లేదు. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దేవుళ్ళు వాక్య కొరకు నిలబడాలి, ప్రార్థన కొరకు నువ్వు నిలబడాలి, సువార్త కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలి. ఎస్, ఒక సాక్షిగా నువ్వు నిలబడాలి. ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని కృప, పరిశుద్ధాత్మ బలం, సహాయం లేకపోతే నువ్వు నిలబడి. దేవుడు నీ మీద కృప చూపించాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఒక మాట రాశాడు, ఏమని? గర్విష్ఠుల గర్వమును అణిచి దీనులకు ఆయన కృప ఇస్తాడంట. ఇప్పుడు చెప్పు నాకు, నీకు కృప ఇవ్వాలంటే ఏం చేయాలా? నీలో ఉన్న గర్వాన్ని తీసేయాల. ఫస్ట్ నాకు పొగరుంది చూసావా, ఆ పొగరు తీసేయాలి. ఆ పొగరు తీసేయాలా. నువ్వు తీసేస్తే దీనుడిగా ఎప్పుడు ఉంటావో దేవుని కృప పొందుకుంటావు. అయ్యా, కన్నులెత్తి నీ వైపును చూడలేను అయ్యా. రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు సుంకరి. విన్నాడుగా దేవుడు. బోధకుడు, బోధించదగినవాడు, దశమ భాగాలు ఇస్తున్నవాడు, బైబిల్ తెలిసినవాడు, ప్రార్థనాపరుడు. చేశాడు ప్రార్థన. ఆ బోధకుని ప్రార్థన విన్నాడా? సుంకరి ప్రార్థన ఎందుకు విన్నాడు? అక్కడ గర్వం ఉంది కాబట్టి నాశనం వైపుకి వెళ్తా ఉన్నాడు. ఇక్కడ దీనత్వం ఉంది కాబట్టి కృపకి పాత్రుడయ్యాడు. అందుకే నువ్వు దీవించబడాలంటే దేవుని కృపని కావాలి. రెండవది ఏమన్నాడు? పరిశుద్ధాత్ముని సహాయం నీకు కావాలి. నీలో తగ్గింపు లేకపోతే ఆయన ఆత్మ నీ తోడుగా ఉంటాడు. తగ్గించుకొని ప్రభువులో నువ్వు నిలబడగలగాలి. పరిశుద్ధాత్ముని సహాయం అడగాలి. నీ బలం సరిపోదు, నీ నడిపింపు సరిపోదు. నువ్వు నిలబడాలంటే ఆయన కృప నీకు ఉండాలి, పరిశుద్ధాత్ముని సహాయం నీకు ఉండాలి.
నాకు బలమునిచ్చువాడు ఆయనే, ఆయన ఎందు నేను సమస్త చేయగలను. ఇది రావాలి అంతే. నా అనే స్వభావాన్ని నువ్వు తీసేయాల. నీకే అన్ని తెలుసన్న స్వభావాన్ని నువ్వు మార్చుకోవాలా. దేవుళ్ళు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఎవరు చెడిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అంటున్న ప్రియ సంగమా, నీలో సత్యములు సరిగా నిలబడటం నేర్చుకో. పరిశుద్ధాత్మలో నువ్వు కరెక్ట్ గా ఉన్నావో, బ్రహ్మపరిచే ఆత్మతో ఉన్నావో నేర్చుకో. విశ్వాసంలో స్థిరంగా నిలబడడం నేర్చుకో. ప్రేమలో నిలబడడం నేర్చుకో. ఐక్యతలో నిలబడటం నేర్చుకో. రోజు నుంచి మంచి తీర్మానాలు, ఇష్టానుసారమైన తీర్మానాలు ఇక మీదట కాదు, కానీ ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మంచి తీర్మానాలు, ప్రభులో ఒక మంచి తీర్మానం చేసుకొని దేవుళ్ళు నిలబడడానికే ఇష్టపడు. నిరంతరం ప్రార్థనలో ఉండు, నిరంతరం వాక్యం చదవడంలో ఉండు, నిరంతరం పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ నేర్చుకుంటూ చేస్తా ఉండు. సొంతంగా చేయి. మాకు నిరంతరము ఒక గైడెన్స్ లో నువ్వు నడుస్తూ ఉండాలి. ఎప్పుడైనా కానీ ఒంటరిగా నువ్వు నడిస్తే ఎవడి మార్గం వాడికి యథార్థంగానే అనిపిస్తుంది, కానీ తుదకది మరణం వైపుకి తీసుకెళ్తుంది. ప్రియ సంగమా, జాగ్రత్త పడదాం. పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా, దేవుడు మనతో మాట్లాడినట్టుగా మనందరం కూడా ఒక మంచి తీర్మానంతో, మంచి నిర్ణయంతో, తీర్మానంతో ముందుకెళ్ళడానికే మనందరం కూడా ఇష్టపడతాం. ఈ కొన్ని మాటలని దేవుడు దీవించి ఆశీర్వదించి మనలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఆ సాక్ష్యమై మీకు 2 సాక్ష్యాలు కూడా లింకులు ఇవ్వబడతాయి డిస్క్రిప్షన్స్ కి. మీరు చక్కగా 2 సాక్ష్యాలను వీక్షించవచ్చు, మాట్లాడవచ్చు. తర్వాత కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, కృప కలిగిన యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రియ బిడ్డలు ఇంతవరకు నా తండ్రి బహుశ్రద్ధగా నీ యొక్క మాటలని వింటూ నడుస్తూ ఉన్నారు. నీ ప్రత్యేకమైన కృపలో భద్రపరచు, బలపరచు, నడిపించుకున్నావు. నీకే వందనాలు. నీ క్షేమం నన్ను గురించి ముందు చేసావు. నీకే వందనాలు అయ్యా. మంచి తీర్మానాలతో మీ ముందుకు నడవాలి. తీర్మానం లేకుండా మా ఇష్టానుసారంగా, ఇష్టం వచ్చినట్టుగా, ఇష్టం వచ్చిన వైపుకి మేము నడిస్తే అది సరికాదు. మేము ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళే బస్సే ఎక్కాలి, అంతే తండ్రి. అది ఇరుకుందని ఖాళీ ఉన్న వేరే బస్సు ఎక్కితే అక్కడికి వెళ్ళలేము ప్రభు. దాన్ని జ్ఞాపకం చేసుకొని మీ కృప చూపించండి. మమ్మల్ని అందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చుటకు కావలసినటువంటి సిద్ధపాటుని మాకు మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. మీ కృపలో భద్రపరిచి, బలపరిచి నడిపించుకోండి. మీ నామంని గొప్ప చేసుకోండి. మీరు మహిమని పొందమని వేడుకుంటూ, సమస్తమును మీ పరిశుద్ధ స్థలానికి అప్పచెప్తూ, సంఘాన్ని ఆహ్వానించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా మీ పరిశుద్ధ స్థలానికి అప్పచెప్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీ పరిశుద్ధ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి అందరు ప్రార్థించండి. రేపు 29వ తారీఖు బయలుదేరి కుష్ఠవ్యాధి వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నా, లెప్రసీ వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నా, వాళ్ళకి సహకారంగా నిలబడటం కొరకు వెళ్తా ఉన్నా. ఎందుకు అనంటే లెప్రసీ వాళ్ళ క్యాంటీన్ బంద్ చేశారంట. మరి వాళ్ళకి భోజనాలు లేవు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్పాటైంది. వాళ్ళకి కనీసం తినడానికి ఆహారం లేదు. సో నేను ఒక 40 బ్యాగుల రైస్, ఒక కింట కందిపప్పు, కింట నూనె, ఇట్లా అన్ని ప్లాన్ చేసుకొని రేపు 29 పొద్దున 4 గంటలకు బయలుదేరి వెళదాం అనుకుంటున్నాను. వారితో పాటు ఒక వారం రోజులు ఉండి వాళ్ళ స్థితిగతులు, బాగోగులు అన్ని చూసుకొని, మరి వాళ్ళ అవసరతలు, అక్రతలు అన్ని చూసి, అన్ని సరిచేసి ఒక 4-5-6 నెలలకి సరిపోను వాళ్ళకి ప్రొవిజన్స్ ఇచ్చి రావాలన్నది నా ఆశ. అందరూ ప్రార్థన చేయండి, వీలైన వాళ్ళు సహకరించి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అక్క మీకు ప్రత్యేకమైన వందనాలు ఇస్తేరక్క. దేవుడు మీ కుటుంబాన్ని, సంఘాన్ని అందరినీ కూడా ప్రత్యేకంగా నిండుగా దీవించనుగాక. ప్రభు చిత్తమైనప్పుడు మరిలా మనం తిరిగి కలుసుకుందాం అక్క. ఆశీర్వాదం ఆశీర్వాదం. రైట్, చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ యొక్క ప్రత్యేకమైన కృపను బట్టి వందనాలుగా తండ్రి. సంఘాన్ని అందరినీ ఒక చోటికి చేర్చి చక్కని మీ మాటల చేత నడిపించుకున్నందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఇదిగో మాలో నిండుగా వాక్యం ఫలించినట్టుగా మేము ఇంకా బలంగా దేవుళ్ళో ధైర్యంగా ముందుకు కొనసాగుతూ మీ నామానికి మహిమ తెచ్చే వారిగా ఉన్నట్లు మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. సమస్తాన్ని మీ చేతులకి అప్పచెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన ప్రతి బిడ్డకి తోడై ఉండును గాక.
ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, సమాధానం కలుగును గాక. ఆమేన్. 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 God bless you అన్న. God bless you. అందరికీ వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినము మన మధ్యలోకి వచ్చిన స్టీవెన్ రాజయ్య గారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నిజంగా తన సాక్ష్యం ఎంతో అద్భుతమైన సాక్ష్యం. మరి ఒకప్పుడు మరి అన్యుడుగా ఉన్నప్పుడు దేవుని వ్యతిరేకించి ఆటంకపరిచిన వ్యక్తి, బైబిల్ని చింపి నీళ్లు కాసుకున్న వ్యక్తి దేవుడు ఈరోజు పట్టుకున్నాడు. నిజంగా మరి అంటే చేపలను 2 రకాలుగా పట్టుకుంటారని నిజమే. అది ఈ రోజు నేను అద్భుతంగా విషయం విన్నాను. నిజమేనండి. వల వేసినప్పుడు చేపలకు గాయాలు కావు. గాలం వేసినప్పుడు దాని నోటిలో అంతా గాయమైపోతుంది. నిజంగా గాయపడిన ఈ రోజు అద్భుతమైన పరిచర్య చేయడానికి ప్రభు నిలబెట్టుకున్నారు. అందుని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీ పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి అనేకుల మధ్యలో దేవుడు ప్రభు బలంగా మిమ్మల్ని వాడుకోవాలని మరి నేను ప్రార్థిస్తాను. ఆ రీతిగా మరి దేవుని సన్నిధిలో మీరు ముందుకు నడవాలని మా ప్రార్థన ఎప్పుడు మీకు ఉంటుంది. నిజమే. మరి తీర్మానం, ఎలాంటి తీర్మానాలు ఆత్మీయంగా మనం తీసుకున్నాము, మరి రక్షణ పొందినప్పుడు మరి ఎలాంటి తీర్మానం తీసుకున్నాము, మరి బాప్టిజం సమయంలో కూడా కొన్ని తీర్మానాలు ఉంటాయి. మరి అంతం వరకు మనం బ్రతికున్నంత కాలము ఈ తీర్మానాల మీద నిలబడి ఉంటామని ఒక తీర్మానం తీసుకుంటాం దేవుని ప్రజల ఎదుట, సేవకుల ఎదుట. కానీ ఎంతమంది మనం నిలిచి ఉన్నామో ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మరి మనం తీసుకున్న తీర్మానం మీద నిలబడకపోతే ఈ రోజైతే మన తీర్మానాలన్నీ మరిచిపోయి దేవునికి వేరై బ్రతుకుతున్నామా, విశ్వాసంలో నుండి తొలగిపోయామా, ఆయన చిత్తంలో నుండి, ఏర్పాట్ల నుండి, రక్షణలో నుండి తీరి మరి మనము వేరైపోయామో మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి మరలా ఒక అవకాశం మనకిస్తున్నారు. కనుక ప్రార్థనలో తీర్మానం తీసుకోవడానికి, బలంగా దేవుని సన్నిధిలో నిలబడి ఉండడానికి వాక్యము అదే విధంగా మనం ఏదైతే ఆ స్పిరిచువల్ కమిట్మెంట్స్ లో మనం తీసుకున్నామో వాటన్నిటి ఫుల్ఫిల్ చేయడానికి తిరిగి మరలా దేవుడు మరొకసారి జ్ఞాపకం చేశాడు. కాబట్టి మనం అంతం వరకు మనము దేవునికి సాక్షులుగా నిలబడాలని మరి అద్భుతమైన వర్తమానాన్ని అందించి సాక్ష్యమును పంచుకున్న దైవజనుని దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించిన గాక. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్స్ తరపు నుండి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తర్ లింగాల. ఓవర్ టు ఎస్తర్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి అద్భుతమైన సందేశము, సాక్ష్యము, ఆరాధనలో నడిపించిన మరి స్టీఫెన్ రాజ్ పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మా మధ్యకు రావడము చాలా చాలా సంతోషకరము. మరి నిజంగానే మనమందరము కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద జూమ్ ఫిజికల్లీ వీఆర్ పర్ఫెక్ట్ కదా, బట్ వీ హ్యావ్ స్పిరిచువల్ డిజబిలిటీస్లో ఉన్నాము. మనం పరీక్షించుకుంటే మనకు తెలుసు కదా. మరి బ్రదర్ గురించి నేను మరి యూట్యూబ్లో సాక్ష్యము మరి సిస్టర్ గారిది బ్రదర్ది విన్నప్పుడు యూజువల్గా నేను సాక్ష్యాలు అంతగా వినను. ఎందుకు అంటే నేను బలంగా నమ్మేది 4 రోజులు చనిపోయిన లాజర్నే లేపాడు, అది బలమైన సాక్ష్యం, అది చాలు అనుకుంటాను. కానీ నిజంగా మన వ్యక్తిగతంగా దేవుడు ఒక్కొక్కరికి సాక్ష్యం ఎందుకు ఇస్తాడంటే ఆయన యందు విశ్వాసం కలిగి ఉండటానికి, ఆయన నమ్మకస్తుడని అని ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యాన్ని వ్యక్తిగతంగా ఇస్తాడు. అది మనల్ని విశ్వాసంలో బలపరచడానికి. ఆ రీతిగా బ్రదర్కి కూడా మరి ఇలాంటి మరి పరిస్థితి మరి ఎందుకు కలిగిందంటే నిజంగా మనమందరము పరీక్షించుకుంటే మనం ఫిజికల్గా ఎంత బాగున్నా వీఆర్ నాట్ ఈవెన్ రీచింగ్ కదా ప్లేసెస్ వేర్
అంటే ఎక్కడైతే దేవుడు అనేది తెలియని ప్రాంతాలకు మనం వెళ్తున్నామా, అంతే కంఫర్ట్ జోన్ ని మనము చూసుకొని మరి అక్కడే మనము మంచి మందిరము, ఏసీలు, కారు అన్ని కంఫర్ట్ జోన్ లో ఉండి మన పరిచర్య చేస్తున్నామా. నిజంగా చాలా మారుమూల గ్రామంలో చాలా పరిచర్య ఉంది. ఎంతో మంది బిడ్డలు మందిరాలు లేకుండా, వాళ్ళకు ఫుడ్ లేకుండా, క్లోత్స్ లేకుండా, మరి ఆహారం లేకుండా నిజంగా ఎంతో మంది ఉన్నారు. కానీ మనము ఈవెన్ దో వీఆర్ ఫిజికలీ ఫిట్, మనం పోవట్లేదు ఎక్కడికి కూడా. కనీసము మనం ఎక్కడ ఉన్నా ప్రార్థన చేస్తూ ఉన్నామా వారి కొరకు. మరి నిజంగా నేను బ్రదర్ గురించి నేను ఇప్పుడే వీడియో చూస్తూ ఉన్నాను. నేను ఐ జస్ట్ వాంట్ టు షేర్, మీరు స్క్రీన్ షేర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి మీరు పైన మరి బ్రదరు ఎక్కడెక్కడ వెళ్తూ ఉన్నారో. ఐ విల్ డెఫినెట్లీ షేర్, మన గ్రూప్ లో నేను షేర్ చేస్తాను సాక్ష్యము, మరి బ్రదర్ది సిస్టర్ది. మీరు మరి డీటెయిల్ గా సాక్ష్యం వినండి. దీన్ని బట్టి మనం కూడా కనీసం ఎక్కడ ఉన్నా, ఇఫ్ వీ కెనాట్ రీచ్, మనము అంటే ఎక్కడైనా గ్రామాలు మనం రీచ్ కాకుండా ఇంట్లోనన్నా వారి కొరకు ప్రార్థన చేస్తాం. మన వంతు మనం సహాయం ఎంతవరకు చేయాలో అంతవరకు మనం చేస్తాము దేవుడి కొరకు. నిజమే, మనం అందరము జాబులు ఉన్న వాళ్ళు కూడా మనం సంపాదించుకొని మనం ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే మనలో ఆ స్వార్థమైన ఆశలు, నాకు ఒక ఇల్లు కొనుక్కుంటాను, నేను కారు కొనుక్కుంటానని మనం కష్టపడతాము లోకంలో సుఖం కొరకు ప్రయాసపడి. కానీ దేవా నాకు ఉద్యోగం ఇచ్చావు, నాకు ఇల్లు ఉంది, నాకు మరి వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, మరి ఆహారం ఉంది, కానీ ఇంకా చాలు ప్రభువా, ఇంకా నువ్వు ఏది ఇచ్చినా నేను దేవుడి కొరకు, ఇంతకంటే నాకు ఏమి వద్దు, నువ్వు ఇచ్చిన ఉద్యోగంలో ఇంకా ఇలాంటి వారికి నేను సహాయకరంగా ఉంటాను అని ఇలాంటి తీర్మానం మనం చేసుకోవాలి. కానీ దేవుడు మనకిచ్చిన ఉద్యోగాలే గాని, మనకిచ్చిన డబ్బు, ఆస్తి ఏదైనా కానీ మన కొరకే పెట్టుకోవడానికి, మనమే గొప్పగా చూపించుకోవడానికి కానీ కాదు. చాలు మనకు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏది సంపాదించినా ఏది కూడా మన వెంట రాదు. మనము అందరము కూడా ఉట్టి చేతులతోనే వెళ్తాము. మనం మనకన్నా ముందు ఎంతో మంది చనిపోయారు, మనం చూస్తూ ఉన్నాము. కానీ అది ఆ గ్రహింపు రావట్లేదు ఎవరికి కూడా. ఇంకా మనం లోకం కొరకు ప్రయాస పడుతూనే ఉన్నాం కదా. ఏం తిందాము, ఏం త్రాగుదాము, ఏం ధరించుకుందాము, ఒక ఇల్లు ఉన్నోళ్ళు ఇంకో ఇల్లు కావాలని, ఒక కారు ఉన్నోళ్ళు ఇంకో, అంటే అత్యాశలు ఎక్కువైపోతుంది. ఉన్న దాంట్లో తృప్తి పడడం లేదు, ఉన్నది దేవుడిచ్చిన దాంట్లో కృతజ్ఞతగా ఉండడం లేదు. నిజంగా మరి మన స్పిరిచువల్ డిజబిలిటీస్ నుంచి మనకు హీలింగ్ రావాలి అంటే నిజంగా మరి మనం ఒక తీర్మానం చేసుకోవాలి దేవుడి మరి 31 డిసెంబర్ లో చేసే తీర్మానాలు కావు. మనం ఎన్నో చేస్తాం ఇన్ని ఇయర్స్ నుంచి, ఒక్కటి కూడా మనం నిలబడలేదు. కానీ నిజంగా మన తీర్మానంలో కూడా దేవుడు ఒక సత్యం చూస్తాడు, యథార్థత చూస్తాడు. దాన్ని బట్టే దేవుడు మనను ఆశీర్వదిస్తాడు, మనకిచ్చిన పరిచర్యను విస్తరింపజేస్తాడు. మరి నిజంగా మీరు చూడండి, ఆ బ్రదర్ వీల్ చైర్ లో మరి ఎక్కడెక్కడ వెళ్తున్నాడు. వీల్ చైర్ లో ఈస్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ గాడ్ ఇస్ గైడింగ్ హిమ్ కదా. మరి చాలా సంతోషం అనిపించింది. నేను సిస్టర్ గారితో కూడా మాట్లాడాను, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 hour మేమిద్దరం సాక్ష్యాలు పంచుకున్నాం. చాలా సంతోషం అనిపించింది నాకు. మరి ఇలాంటి పరిచర్యలు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడండి, ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. దేవుడు మరి నీ యొక్క ఫిజికల్ ని బట్టి, పై రూపాన్ని బట్టి దేవుడు కాదు. దేవుడు మరి నిన్ను వాడుకోడు, కానీ నీ హృదయము, నీవెంత ఆశ కలిగి ఉన్నావు, దేవుడి కొరకు ఎంత మరి ఆసక్తి కలిగి ఉన్నావని దేవుడు నిన్ను ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ఎందుకంటే మనమేమో పై రూపమును బట్టి మనము మరి దయ కలుగుతుంది, కానీ దేవుడు మన హృదయాలను పరిశోధించే దేవుడు. కాబట్టి మన యొక్క స్పిరిచువల్ డిజబిలిటీస్ నుంచి మనం బయటికి రావాలి. దేవుడి కొరకు నేను కూడా చేస్తాను, నేను కూడా ప్రయాసపడతాను. పక్క ఇంటి వాళ్ళకన్నా, వెనక ఇంటి వాళ్ళకన్నా, లేకపోతే పక్కన గ్రామం కన్నా నేను వెళ్తాను, ఒక్క రోజన్నా ఒకరికి వాక్యం చెప్తాను, వాళ్ళ దేవుడి ప్రేమను చూపిస్తాను అని మనం ఒక తీర్మానం చేసుకోవాలండి. ఎందుకంటే రోజులు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ మనం ఎలా ఉన్నామో అలానే ఉన్నాం.
వింటున్నాం. మరి నాకు ఎన్నో మెసేజెస్ వస్తాయి, ఫోన్ కాల్స్ వస్తాయి. అద్భుతం కదా, చాలా మంచి వాక్యం చెప్పారు కదా, మంచి సాక్ష్యం కదా, అన్ని సర్టిఫికెట్స్ అయితే వస్తాయి. కానీ ఈ సర్టిఫికెట్స్ కాదు, ఎంతవరకు మన జీవితాలకు మనం అప్లై చేసుకుంటున్నామో, ఎంతవరకు ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటామో, మనలో ఎంత మార్పు తీసుకొచ్చింది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. కాబట్టి నిజంగా అద్భుతంగా దేవుడు ఎక్కడెక్కడ ఉన్నారో, నేను బ్రదర్ వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నాకు ఈ యొక్క మాట, అన్నోన్ ఫేసెస్ టు వరల్డ్, అన్నోన్ ఫేసెస్ టు వరల్డ్ ఆర్ వెల్ నోన్ ఫేసెస్ టు గాడ్ కదా. మనుషులకు మనము తెలియదు, కానీ దేవుడికి తెలుసు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏంటి దేవుడు ఇది మాట్లాడుతున్నాడు, అన్నోన్ ఫేసెస్ టు వరల్డ్ ఆర్ వెల్ నోన్ ఫేసెస్ టు గాడ్ అంట. మనుషులకు ఎవరు మనం తెలియదు, ఎక్కడ మనని గుర్తుపట్టాలంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు, పెద్ద మందిరము, పెద్దగా ఉన్న వాళ్ళని గుర్తిస్తారు. కానీ ఈ లోకంలో మనుషులకు ఎవరు కూడా పరిచయం లేని వాళ్ళంటే ఆ దేవుడి కంటే చాలా తెలుసు అంట వాళ్ళు. దే ఆర్ వెల్ నోన్ టు గాడ్ అంట. ఎంత అద్భుతం కదా. దేవుడు ఎక్కడున్నా మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ఆయనంత గొప్ప బోధకుడు ఎవరు లేరు. కాబట్టి నిజంగా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను దేవుడు అద్భుతంగా మరి ఎక్కడో ఉన్న వారిని పరిచయం చేసి అద్భుతమైన సాక్ష్యాలు, మరి వాక్యము మనకు అందింపజేస్తున్న దేవాతి దేవుడికి ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను. దేవుడికే మహిమ కలుగును గాక. మరి మన విజ్ఞాపన ప్రార్థనలు కూడా దేవుడు మరి విని మనం జవాబిస్తున్నాడని ఇదే ఒక సాక్ష్యము. కాబట్టి మీరు జస్ట్ కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీ, ఈ పరిచర్య కొరకు. ఎందుకంటే ఎండ్ టైమ్ రివైవల్, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ అంటే అంత్యకాలపు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి ఉజ్జీవము తీసుకొని రాబోతున్నాడు. ఈ పరిచర్య ద్వారా మారుమూల గ్రామాల్లో, ఎక్కడ దేవుడు అంటే తెలియని గ్రామాలకు ఈ పరిచర్య వెళ్ళాలి. పేదవారి కొరకు ఈ పరిచర్య నిలబడాలి. ఎందుకంటే ఈ పరిచర్యను దేవుడు ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాలని నా ప్రార్థన, నా ఆశ, నా విజ్ఞాపన. కాబట్టి మీరు కీప్ ప్రేయింగ్, డోంట్ ఫర్గెట్. మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి వచ్చిన సేవకులందరి కొరకు, దేవుడి పరిచర్యలు అన్నిటి కొరకు ప్రార్థన చేద్దాము. మరి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, వన్స్ అగైన్ మా మధ్యకు రావడం సంతోషం. మరి నెక్స్ట్ వీక్ గాక అటొచ్చే వీక్ మనం సిస్టర్ సాక్ష్యము, వాక్యం కూడా విందాము. ప్రార్థన చేయండి. మరి అద్భుతంగా సిస్టర్ గారి విశ్వాసము, సాక్ష్యము ఎంతో గొప్పది. నేను చాలా సంతోషించాను. మరి అందరికి షేర్ చేయండి. తప్పకుండా దేవుడు అందరినీ తీసుకొని వస్తూ ఉన్నాడు, ఆయన ఏర్పాట్లో ఉన్న బిడ్డలను. మరి నిజంగా నేనైతే నాకెవరు తెలీదు, బట్ ఇప్పటికీ నాకు మోర్ దెన్ 200 పాస్టర్స్ నాకు తెలుసు. నేను వచ్చి ఆల్మోస్ట్ 27 years ఇక్కడికి, బట్ నాకు ఎవరు తెలియదు. కానీ దేవుడే వీళ్ళందరినీ పరిచయం చేసి అద్భుతంగా ఈ పరిచయం నడిపిస్తున్న దేవాది దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రీతిగా మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. నిజంగా మీరు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ పేరు పేరు వరుసన మరి థ్యాంక్ యూ చెప్తున్నాను. మరి మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. మరి ఈ యొక్క లింక్ ను కూడా మీరు చేయండి, మీ స్టేటస్ లో పెట్టండి. దేవుడు మరి వారిని ప్రేరేపించి నడిపిస్తాడు. 30వ తారీఖున మీటింగ్. ఎస్, నేను ఇంకొకటి ఒక ఏమంటారంటే ఒక ప్రోగ్రామ్ ఉంది హైదరాబాద్ లో. మరి అది పేరేంటి, అమృతవాణి ఫంక్షన్ హాల్ అనుకుంటా. అక్కడ మరి సిస్టర్ హవీలా సిస్టర్ అగ్నిజ్వాల మినిస్ట్రీస్ దేవుడు తనకిచ్చిన ప్రేరేపణ, మరి అద్భుతంగా అక్కడ మరి చివరి దినాలలో వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ అభిషేకం పొందుకోవాలని దేవుడు మరి ఆ కుమార్తెను దర్శించి ఇచ్చిన దర్శనము. కాబట్టి అక్కడ ఒక మీటింగ్ జరిగించబడుతూ ఉందండి. అది ప్రార్థన. మరి 30వ తారీఖు మంగళవారము 10 AM to 2 PM. ఎవరైనా మీరు అక్కడికి వెళ్ళాలి, దేవుని ఆత్మ అభిషేకం పొందుకోవాలి, ఆత్మల భారం ఉన్న వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళండి, దేవుడు ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రార్థన విజ్ఞాపనలో పాల్గొనమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. మరి నేను గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను, నా స్టేటస్ లో పెడతాను. మీరు కూడా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అందరూ మరి అక్కడికి వెళ్ళాలి, దేవుడు మరి గొప్ప అద్భుత కార్యం జరగాలి. సో ఫిబ్రవరిలో పెద్ద మీటింగ్ ఉంది. మరి ఇప్పుడు ఇది గ్రౌండ్ వర్క్ జరుగుతుంది కాబట్టి సిస్టరు మరి ఎవరు ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టి అందరి ప్రేయర్స్ మరి సిద్ధపాట అన్నమాట.
వధువు సిద్ధపాటు మరి దేవుని రాకడ కొరకు ఈ ప్రార్థనలు జరుగుతాయి కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మీరు పాల్గొనండి. నేను లింక్ మరి ఆ ప్రోగ్రాము లొకేషన్ అంతా నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. God bless you all. We will end this meeting right now.